యేసుక్రీస్తు సువార్త సభలకు మొదటి రోజున విచ్చేసిన మీ అందరికీ, ఇక్కడ చేరినటువంటి ప్రముఖులకు, గురువర్యులకు, సంఘ కాపర్లకు, క్రైస్తవ పెద్దలకు, క్రైస్తవేతర సోదర సోదరీమణులకు, క్రీస్తునందు విశ్వాసులందరికీ యేసుక్రీస్తు మహా పుణ్యనామాన నేను శుభాలు తెలియజేసుకుంటున్నాను. మీకు నేను ఇక్కడ అద్భుతాలు చేయడానికి రాలేదు, కానీ ఒక అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేయడానికి వచ్చాను. ఆయనే మనల్ని అందరినీ సృజించిన దేవుడు. ఆయన ఎంత అవసరమో మనకి, ఆయనతో మనం ఎలా సంబంధం ఏర్పరచుకోవాలో ఈరోజు మనం చూస్తే బాగుంటుందని నేను అభిలషిస్తున్నాను. ఈరోజు మీ ముందుకు నేను కొన్ని ప్రశ్నలు తీసుకురావాలి అనుకుంటున్నాను. నేనే ప్రశ్నల్ని లేవనెత్తి నేనే ప్రశ్నలకు జవాబిస్తాను. ఇద్దరు స్నేహితులు ఒక హోటల్కి వెళ్ళారు. బిల్ ఎవరు కట్టాలన్న సమస్య వచ్చింది. అందుకని ఒక స్నేహితుడు ఒక డీల్ ప్రపోజ్ చేశాడు. డీల్ ఏమిటంటే, అరే మనం ఒక క్వశ్చన్ వేయాలి, ఆ క్వశ్చన్కి మనమే జవాబు చెప్పాలి, మళ్ళీ క్వశ్చన్ వేయాలి, మళ్ళీ మనమే జవాబు చెప్పాలి, ఎవడి క్వశ్చన్కి వాడే జవాబు చెప్పుకోవాలి. ఒకవేళ అలా చెప్పుకోలేకపోతే వాడు బిల్ కట్టాలి. ఇది డీల్. సరే, మొదటివాడు ప్రపోజ్ చేసిన వాడు క్వశ్చన్ వేశాడు. కుందేలు గుంట్లో నుంచి మట్టి ఎలా తోడుతుంది బయటికి మట్టి రాకుండా? కుందేలు భూమి నుంచి, గుంట నుంచి మట్టి ఎలా తోడుతుంది మట్టి బయటికి రాకుండా? రెండోవాడు నోటి మీద వేలేసుకొని చూస్తున్నాడు, ఎందుకంటే వీడి జవాబు చెప్పకూడదు, వాడే చెప్పాలి. వాడే జవాబు చెప్తున్నాడు, భూమిలోకి వెళ్ళి తోడుతుంది అన్నాడు. రెండోవాడికి పాపం ఉగ్గబట్టుకోలేక అదెలా అన్నాడు. అది నీ ప్రశ్న, నువ్వే జవాబు చెప్పుకో అన్నాడు. ఈరోజు నేనే ప్రశ్నలు వేస్తాను, నేనే జవాబు చెప్తాను. మన దేశంలో భగవంతుడి గురించినటువంటి అన్వేషణ విపరీతంగా జరిగింది. ఒక మతం అని కాదు, ఒక కులమని కాదు, ఒక ప్రాంతం అని కాదు. అసేతు హిమాచలం, ఉత్తర భారతం మొదలుకొని దక్షిణ భారతదేశం వరకు విపరీతమైనటువంటి భగవదాన్వేషణ, దేవుణ్ణి తెలుసుకోవాలన్నటువంటి కుతూహలం వ్యక్తపరుస్తూ వచ్చారు. దాదాపుగా 5000 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ దేశానికని సగర్వంగా చెప్పుకుంటున్నాం. ఇన్ని వేల సంవత్సరాల చరిత్రలో బహుశా భగవంతుణ్ణి మనం అన్వేషించినట్టు ఏ దేశస్థులు అన్వేషించలేదు అని అంటే అది అతిశయోక్తి కాదు. అంతగా దేవుణ్ణి వెతుకులాట, ఇక్కడ దేవుని గురించిన వెతుకులాట జరిగింది ఈ దేశంలో. అయితే సమస్య ఏమిటంటే, దేవుణ్ణి వెతికే కొద్దీ, దేవుణ్ణి చదివే కొద్దీ, దేవుణ్ణి అధ్యయనం చేసే కొద్దీ, దేవుణ్ణి అన్వేషించే కొద్దీ దేవుని గురించినటువంటి ఖచ్చితమైన అభిప్రాయాలకి రావాలి. ఏదైనా ఒక సబ్జెక్ట్ని మనం ఎక్కువగా చదివితే దాని గురించి చాలా లోతైన అవగాహన వస్తుంది. ఈరోజు ఆధునిక విజ్ఞాన శాస్త్రం పుట్టిన తర్వాత, 20వ శతాబ్దం ఆరంభమైన తర్వాత మానవుడి జ్ఞానం విపరీతంగా పరిడి వెళ్ళింది. అంతకుముందు కూడా పరిడి వెళ్ళింది, మరి ఎక్కువగా పరిడి వెళ్ళింది. ఈ విజ్ఞాన విప్లవంలో లేకపోతే ఈ విజ్ఞాన శాస్త్రం పరిడి వెళ్ళిన తర్వాత, ఎంతో జ్ఞానం పుట్టుకొచ్చిన తర్వాత ఈరోజు మనకి చాలా విషయాల్లో కన్ఫ్యూజన్స్ పోయినాయి. చంద్రుడి గురించిన కన్ఫ్యూజన్ పోయింది, మనకి భూమి గురించిన కన్ఫ్యూజన్ పోయింది, సూర్యుడి గురించిన కన్ఫ్యూజన్ పోయింది. ఒకప్పుడు భూమి బల్లపరుపుగా ఉందన్నారు, కొందరు గుండ్రంగా ఉందన్నారు. ప్రపంచంలో ఎక్కువ శాతం మంది బల్లపరుపుగా ఉందన్నారు, కానీ ఆ తర్వాత తెలిసిపోయింది అది గుండ్రంగా ఉందని. ఒకప్పుడు ప్రపంచంలో భూమి చుట్టూ నక్షత్రాలు, సూర్యుడు, సూర్యచంద్ర నక్షత్రాలు తిరుగుతున్నాయి అన్నారు. దాన్ని జియోసెంట్రిక్ యూనివర్స్ అన్నారు. కానీ ఆ తర్వాత తెలిసింది, కోపర్నికస్ వచ్చిన తర్వాత, గెలీలియో వచ్చిన తర్వాత, భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది అని. ఆ తర్వాత ఖగోళ శాస్త్రం ఇంకా పరిడి వెళ్ళింది.
సూర్యుడు ఒక నక్షత్రం మాత్రమే, అలాంటివి కొన్ని లక్షల నక్షత్రాలు ఉన్నాయని అర్థమైంది. అది బాటనీ తీసుకోండి, జువాలజీ తీసుకోండి, మెడిసిన్ తీసుకోండి, ఇంజనీరింగ్ తీసుకోండి, కెమిస్ట్రీ తీసుకోండి, ఫిజిక్స్ తీసుకోండి, ఆస్ట్రానమీ తీసుకోండి. ఏ శాస్త్రం తీసుకున్నా మనకి ఒక ఖచ్చితమైన అభిప్రాయానికి వచ్చిన పరిస్థితి ఉంది. ఎప్పటి నుంచి చదివాం చంద్రుణ్ణి, ఎప్పటి నుంచి చదివాం సూర్యుడిని, ఎప్పటి నుంచి చదివాం భూమిని, ఎప్పటి నుంచి చదువుతున్నాం ఈ రాయిని రప్పని, లేకపోతే ఎప్పటి నుంచి చదువుతున్నాం బాటనీని జువాలజీని? మహా అంటే 100-200 ఏళ్ళు అయి ఉంటుంది అంతే. కానీ 5000 సంవత్సరాల నుంచి దేవుణ్ణి చదువుతున్నాం, 5000 సంవత్సరాల నుంచి దేవుణ్ణి వెతుకుతున్నాం, 5000 సంవత్సరాల నుంచి దేవుణ్ణి అధ్యయనం చేస్తున్నాం. కానీ దేవుడి గురించినటువంటి కన్ఫ్యూషన్ పెరిగింది, కానీ మన దేశంలో ఖచ్చితమైన అభిప్రాయానికి రాలేదు. వేదాల కాలంలోనే ఆస్తికవాదంతో పాటు నాస్తికవాదం పుట్టింది. కొందరు దేవుడు ఉన్నాడు అంటే కొందరు దేవుడు లేడన్నారు, కొందరు దేవుడు ఉన్నాడో లేదో మాకు తెలియదు అన్నారు, దేవుడి గురించి మాట్లాడే పెద్ద ప్రయోజనం లేదన్నారు. శైవం, వైష్ణవం, అంతకుముందు వేదిక మతాలు. దేవుడు ఉన్నాడు అని అంటే ఆ మతాలని తిరస్కరించి గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని స్థాపించాడు, చార్వాకుడు చార్వాక మతాన్ని స్థాపించాడు, జైనుడు జైన మతాన్ని స్థాపించాడు. ఇవన్నీ మన సనాతన ధర్మమైన హిందూ మతానికి భిన్నంగా ఆరంభమైన మతాలు. ఒక మతమేమో దేవుడున్నాడంటే చార్వాకుడు వచ్చి లేడు అన్నాడు, జైనుడు వచ్చి లేడు అన్నాడు, బుద్ధుడు వచ్చి నాకు తెలియదు అన్నాడు. భిన్నత్వం. ఒకరు దేవుడు ఉన్నాడు, మనిషి కూడా ఉన్నాడు, భూమి ఉంది, ప్రపంచం ఉంది, ఇందులో 2 వాస్తవాలు ఉన్నాయి, దేవుడు ఒక పెద్ద వాస్తవం, మనిషి ఒక చిన్న వాస్తవం అని ద్వైతం అంటే. ఇంకొక ఆయన లేదు, దేవుడు ఒక్కడే ఉన్నాడు, మిగిలిందంతా ఉందనుకోవడం మాయా అన్నాడు, అది అద్వైతం అన్నారు. అద్వైతంలోనే మళ్ళీ ఒక ఆయన దేవుడికి గుణాలు లేవు అని అంటే, ఇంకొక ఆయన లేదు దేవుడికి గుణాలు ఉన్నాయి అన్నాడు, దాన్ని విశిష్ట అద్వైతం అన్నాం. ఇలా భిన్నమైన అభిప్రాయాలు. ఒక ఆయన ఒకడిని దేవుడు అంటే ఇంకొక ఆయన ఇంకొకడిని దేవుడు. ఒక ఆయన అడ్డనామాలు తీసుకుంటే ఇంకొక ఆయన నిలువు నామాలు తీసుకున్నాడు. ఇద్దరికి పడదు ఈ రోజుకి కూడా. ఎందుకు దేవుడి గురించిన ఇంత భిన్నత్వం? ఇది నా మొదటి ప్రశ్న. దేవుని గురించి ఇంత అధ్యయనం చేశాక ఎందుకు దేవుడి గురించినటువంటి ఇన్ని భిన్నమైన అభిప్రాయాలు? నిజానికి మతం అని అంటే అదేదో గొప్ప విషయమేం కాదు. క్రైస్తవాన్ని నిజానికి మతం కాకపోయినా తర్వాత మతం చేశారు. అలా ఏ మతం మీరు తీసుకున్నా, క్రైస్తవ మతమో, లేకపోతే యూదు మతమో, లేకపోతే ఇస్లాం మతమో, లేక బౌద్ధ మతమో, లేక హిందూ మతమో, మీరు ఏ మతాన్ని తీసుకున్నా ఏ మతం గొప్పదేం కాదు. ఎందుకంటే మతం అంటే అభిప్రాయం అంతే. సంస్కృతంలో మతం అంటే అభిప్రాయం, భగవంతుడి గురించిన ఒక అభిప్రాయం. అందుకనే అభిమతం అనే మాట తెలుగులోకి వచ్చింది. అభిమతం అంటే అభిప్రాయం, అభిప్రాయానికి పర్యాయ పదం అభిమతం. ఇది నా అభిమతం కాదు, ఇది నా అభిప్రాయం కాదు. ఎవరి మతంలో చేరని వాడిని, అంటే ఎవడి అభిప్రాయంతో ఏకీభవించిన వాడిని, నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అంటూ కూర్చున్న ఒక సీతయ్య లాంటి వాడిని రెట మతంలో తోసేస్తాం. అది కూడా ఒక మతమే. ఎందుకంటే ఏ మతంతో ఏకీభవించిన మతం రెట మతం. కాబట్టి నా మతం గొప్పది, నీ మతం తక్కువది అన్న ఆలోచన అవసరం లేదు. ఎందుకంటే అన్ని మతాలకు దేవుడు ఒకడే, అది అన్ని మతాలు ఒప్పుకుంటాయి కూడా. దేవుడు ఒకవేళ ఉంటే ఆ దేవుడు అన్ని మతాలకు ఒకడే ఉంటాడు. మతానికి ఒక దేవుడు ఉండడు, ప్రాంతానికి ఒక దేవుడు ఉండడు. కనుక మనం ఈరోజు జవాబు ఇవ్వాల్సిన ఒక ప్రశ్న ఏమిటంటే, దేవుని గురించిన ఇన్ని భిన్నాభిప్రాయాలు ఎందుకున్నాయి? సరిగా వెతకలేదా మనం? లేదు, చాలా చిత్తశుద్ధితో వెతికాం. మన ఋషులు, మన పూర్వీకులు, బ్రాహ్మణ పుంగవులు, అనేక మంది తాత్వికులు దేవుణ్ణి విపరీతంగా వెతికారు.
చాలా చిత్తశుద్ధితో వెతికారు. వాళ్ళ మతం గురించి, వాళ్ళ యొక్క అన్వేషణలో, వాళ్ళ సిద్ధాంతంలో వాళ్ళెంతో నిష్ఠాగరిష్టతతో ఆ పని చేశారు. అయినా దేవుని గురించిన ఖచ్చిత అభిప్రాయానికి రాలేకపోయారు. ఒకవేళ ఒకరు అభిప్రాయానికి వస్తే మరొకరు ఇంకొక అభిప్రాయానికి, మరొకరు ఇంకొక అభిప్రాయానికి వచ్చారు. అందుకని మన దేశంలో ఇన్ని మతాలు పుట్టాయి. కాబట్టి ఏదో ఒక్క మతమే గొప్పది అని అనుకోవడం పొరపాటు. చరిత్ర తెలియని వాళ్ళు చెప్తుంటారు అలాంటి మాటలు, చరిత్ర తెలియని వాళ్ళు వింటుంటారు కూడా అలాంటి మాటలు. కనుక ఎందుకని ఇంతగా కన్ఫ్యూజన్ ఏర్పడింది అని ఈ సాయంత్రం మనం ఆలోచన చేయాలి. ఇన్నింటినీ ఇంత ఖచ్చితంగా తెలుసుకుంటున్న మనం దేవుని గురించి ఎందుకు ఖచ్చితంగా తెలుసుకోలేకపోతున్నాం? ఎందుకంటే అభిప్రాయం అనేది వాస్తవం మీద ఆధారపడాల్సిన పనేం లేదు. అభిప్రాయం అనేది ఎలాగైనా ఏర్పడుతుంది. అభిప్రాయం అనేది చాలాసార్లు వాస్తవానికి దూరంగా ఉంటుంది, వాస్తవానికి వేరుగా ఉంటుంది, వాస్తవం మీద ఆధారపడకుండా ఉంటుంది. అందుకని చాలాసార్లు మన అభిప్రాయాలు మార్చుకుంటూ ఉంటాం, మన అభిప్రాయాలు తప్పవుతూ ఉంటాయి. అలా అనుకోలేదు నేను, సారీ అంటుంటాం మనం. అందుకనే వాస్తవానికి అభిప్రాయానికి, సత్యానికి అభిప్రాయానికి పోటీ పెడితే సత్యానికి ఓటేయాలి తప్ప అభిప్రాయానికి, మతానికి, అభిమతానికి ఓటేయకూడదు. అభిప్రాయం ఎప్పుడు కూడా ఖచ్చితమైనది ఎప్పుడవుతుందంటే అది వాస్తవానికి అనుగుణంగా ఉన్నప్పుడు అవుతుంది, అది సత్యానికి దగ్గరగా ఉన్నప్పుడు అవుతుంది. సత్యం అంటే ఏమిటి? వాస్తవానికి అనుగుణమైందే సత్యం. అరిస్టాటిల్ని అడిగారు, సత్యం అంటే ఏంటయ్యా అని. సత్యం అంటే ఏం లేదయ్యా, ఉన్నది ఉన్నట్టు చెప్పడం సత్యం, లేనిది లేనట్టు చెప్పడం సత్యం, ఉన్నది లేనట్టు చెప్పినా అసత్యం, లేనిది ఉన్నట్టు చెప్పినా అది అసత్యం అన్నాడు ఆయన. అంటే ఉనికిలో ఉన్నదాన్ని ఉన్నట్టుగానే చెప్తే, యథాతథంగా చెప్తే అది సత్యం, లేనిది లేనట్టుగా దాన్ని కూడా యథాతథంగా చెప్తే అది అసత్యం. కనుక ఏ అభిప్రాయం కరెక్ట్? ఇప్పుడు ఏ మతం కరెక్టు? సత్యాన్ని మనం అన్వేషణ చేయాలి. అందుకనే భగవదాన్వేషణకు సత్యాన్వేషణకు అవినాభావ సంబంధం. సత్యాన్ని అన్వేషణ చేసేటప్పుడు చిత్తశుద్ధి కావాలి, సిన్సియారిటీ ఆఫ్ హార్ట్ కావాలి. అంటే మనస్ఫూర్తిగా ఆ పని చేయాలి. రెండవది విశాలమైన దృష్టిపదం కావాలి. అది లేకపోతే సత్యాన్ని కనుక్కోవడం కష్టమవుతుంది. ఓ ముస్లింకి ఖురానే సత్యంగా కనపడుతుంది, ఓ క్రిస్టియన్కి బైబిలే సత్యంగా కనపడుతుంది, ఓ హిందువుకి భగవద్గీతే సత్యంగా కనపడుతుంది, ఒక సిక్కుకి గురు గ్రంథ్ సాహిబ్ సత్యంగా కనపడుతుంది, ఓ పార్సీకి జొరాస్ట్రస్ సత్యంగా కనపడతాడు. కానీ సత్యమేమిటి? మన అభిప్రాయానికి అతీతమైనది, బయట ఉండేది, మన ఆలోచనకు, మన అవగాహనకు బయట ఉండేది సత్యం. దాని ప్రకారం ఆలోచనని, అవగాహనని, అభిప్రాయాన్ని, అభిమతాన్ని, మతాన్ని మార్చుకోవాలి. అందుకని మతాన్ని ఎప్పుడైనా మార్చుకోవచ్చు, మత మార్పిడి చేయకూడదు అనకూడదు. అందుకని మన రాజ్యాంగం మతం మార్చుకోవడానికి అవకాశం కల్పించింది. మతం మార్చుకున్నందుకు భయపడకూడదు కూడా, ఎందుకంటే అది అభిప్రాయం, ఎప్పుడైనా మార్చుకోవచ్చు. కొంతమంది ఇటు దూకుతారు, మళ్ళీ కాసేపటికి అటు దూకుతారు, అట్లా కూడా మార్చుకోవచ్చు. గర్వాపసి అంటున్నారు ఈ మధ్య, అట్లా కూడా మార్చుకోవచ్చు. స్వేచ్ఛ ఉంది మీకు. కాకపోతే ఒక ప్రశ్న వేసుకోవాలి, నేను సత్యంలో ఉన్నానా లేదా అన్న ప్రశ్న వేసుకోవాలి, ఎటు దూకినా సరే. ఆ ప్రశ్న చాలా ప్రాముఖ్యమైనది. ఇంతకీ ఎందుకు ఇన్ని భిన్నాభిప్రాయాలు? ఎందుకంటే ఆ దేవుణ్ణి ఊహించామే తప్ప ఆ దేవుణ్ణి తెలుసుకోలేకపోయాం. తెలుసుకోవడం వేరు, ఊహించడం వేరు. పంచేంద్రియాలతో తెలుసుకుంటాం చాలా విషయాల్ని. పంచేంద్రియాలంటే మనకు తెలుసు, మనకి 5 సెన్సెస్ ఉన్నాయి, ఇంద్రియాలు. రుచికి నాలుక ఉంది, వాసనకు ముక్కు ఉంది, చూడ్డానికి కళ్ళు ఉన్నాయి, వినడానికి చెవులు ఉన్నాయి, తాకడానికి, స్పర్శను అనుభవించడానికి చర్మం ఉంది. పంచేంద్రియాలు అన్నాం వీటిని. అయితే ఈ పంచేంద్రియాలు పరిమితమైనవి, ఇవి భౌతికమైనవి. కాబట్టి భౌతిక ప్రపంచం గురించే నాకు చెప్పగలవు. అభౌతిక ప్రపంచం గురించి, అధిభౌతిక ప్రపంచం గురించి, భౌతికం కానటువంటి విషయం గురించి నాకు చెప్పలేవు.
ఉదాహరణకి మీ ఆలోచన రంగు ఏంటంటే మీరు చెప్పలేరు, కష్టం. మీ అమ్మ ప్రేమ ఎన్ని కిలోలు ఉంటుందంటే మీరు చెప్పలేరు. నిజానికి అలా అడగకూడదు కూడా. ఎందుకంటే అమ్మ ప్రేమ భౌతికమైంది కాదు, దాన్ని మనసుతోనే అర్థం చేసుకోవాలి. ఆలోచన భౌతికమైంది కాదు, దాన్ని మైండ్ తోటే అర్థం చేసుకోవాలి. దేవుడు ఒకవేళ ఉంటే ఆ దేవుడు భౌతికమైన వాడు కాదు, ఆయన భౌతిక ప్రపంచానికి ఆవల ఉంటాడు. అంచేత ఆ దేవుణ్ణి భౌతికేతరంగా, ఈ పంచేంద్రియాలకు అతీతంగా అర్థం చేసుకోవాలి. ఓ నాస్తికుడు ఒక సభలో దేవుణ్ణి నమ్మినటువంటి వాళ్ళని ఎద్దేవా చేస్తూ లేచి నిలబడి ఇలా మాట్లాడుతున్నాడు. జోబులో ఉన్న పెన్ చూపించాడు అందరికీ. ఇది మీకు అందరికీ కనపడుతుందా అని అడిగాడు. అందరూ కనపడుతుందన్నారు. ఇది ఉందంటే నమ్ముతారా అన్నాడు. నమ్ముతామన్నారు. దేవుడు నాకు కనబడట్లేదు కాబట్టి దేవుడు లేడు అన్నాడు. అందరూ చప్పట్లు కొట్టారు అతని మేధస్సుకి. ఓ పెద్ద ఆయన లేచి నిలబడ్డాడు తాపీగా. బాబు నీకు బుద్ధి లేదన్నాడు. నాకెందుకు లేదు, మీకే బుద్ధి లేదు, మీరు గుడ్డిగా దేవుణ్ణి నమ్ముతారు, నేను లాజిక్ ఉపయోగిస్తాను అన్నాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన అన్నాడు, నిజంగా నీకు బుద్ధి లేదయ్యా అన్నాడు. మళ్ళీ ఎలా లేదో చెప్పండి అన్నాడు ఈయన, ఈ నాస్తికుడు. నీ లాజిక్కే నా లాజిక్ అయ్యా అన్నాడు పెద్ద ఆయన. ఏమిటది అన్నాడు ఆయన. అంటే పెద్ద ఆయన చెప్తున్నాడు, పెన్ను కనపడింది కాబట్టి పెన్ను ఉంది, దేవుడు కనపడట్లేదు కాబట్టి దేవుడు లేడు. ఇదే కదా నీ లాజిక్. నీ బుద్ధి కూడా నాకు కనపడట్లేదు కాబట్టి నీకు బుద్ధి లేదు అన్నాడు ఆయన. దేవుణ్ణి మనం వెతుకులాడేటప్పుడు ఆయన కేటగిరీ ఏంటో ముందు తెలుసుకోవాలి. ఆయన ఈ కేటగిరీకి సంబంధించినోడు కాదు. ఆయన ఈ 5 కేటగిరీలకి బయట ఉన్నటువంటి కేటగిరీలో ఉండేవాడు. ఆయన్ని తెలుసుకోవాలనుకుంటే ఈ మేధ చాలదు, ఈ జ్ఞానం చాలదు, ఈ పంచేంద్రియాలు చాలవు. అందుకనే సైన్స్ ఈరోజు భౌతిక వస్తువుకే, భౌతిక ప్రపంచానికే, పదార్థ ప్రపంచానికే పరిమితం అయిపోయింది. దానికి ఆవల ఏముందో సైన్స్ చెప్పలేదు. అందుకనే సైంటిస్టులు విశ్వం మొదలు గురించి మాట్లాడుతూ, విశ్వం ఒక పెద్ద విస్ఫోటనం ద్వారా ఉనికిలోకి వచ్చినప్పుడు ఆ ఫస్ట్ పాయింట్లో ప్రతి భౌతిక శాస్త్ర, విజ్ఞాన శాస్త్ర సూత్రాలన్నీ జీరోకి వచ్చేస్తాయి, అప్లై కావు అని అంటారు. ఎందుకంటే భూమి పుట్టిన తర్వాత, సూర్యుడు పుట్టిన తర్వాత, చంద్రుడు పుట్టిన తర్వాత, భౌతిక ప్రపంచం పుట్టిన తర్వాత, పదార్థం పుట్టిన తర్వాతే సైన్స్ అప్లై అవుతుంది, దానికి ముందు అప్లై కాదు. సైన్స్ ఈజ్ కన్ఫైన్డ్ టు ఫిజిక్స్. అందుకనే దేవుని గురించి మనకు పూర్తిగా తెలియచేయలేదు. అంచేతనే మనిషి స్వయం కృషి ద్వారా ఎంత చిత్తశుద్ధితో అన్వేషించినా భగవంతుణ్ణి గురించి ఊహలు చేయగలడే తప్ప, ఊహించగలడే తప్ప సత్యాన్ని స్వయం కృషితో తెలుసుకోలేడు. అందుకనే మన దేశంలో ఎంతో పరిశోధన దేవుడి గురించి చేసిన తర్వాత, అన్వేషణ జరిగిన తర్వాత భిన్నమైన అభిప్రాయాలు, భిన్నమైన మతాలు ఏర్పడ్డాయి. ఖచ్చితమైన దేవుడి గురించిన అభిప్రాయం లేదు. ఈరోజు మీరు రోడ్డు మీదకి వెళ్ళి అడగండి, మన ప్రధానమంత్రి ఎవరంటే అందరూ మోడీ అని చెప్తారు, మన ముఖ్యమంత్రి ఎవరు అంటే అందరూ బాబు అని చెప్తారు. తాజ్మహల్ గురించి అడగండి, ఆగ్రాలో ఉందని అందరూ చెప్తారు. హిమాలయాలు ఎక్కడున్నాయో అడగండి, అందరూ ఒకే మాట చెప్తారు. కానీ దేవుడి గురించి అడగండి, 10 మంది 10 మాటలు చెప్తారు. కన్ఫ్యూషన్. దేని గురించి గర్వించాలి మనం? ఆ భగవంతుణ్ణి 5000 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా తెలుసుకోలేకపోయాం. పరిశోధన అయితే గొప్పగా చేశాం, కానీ ఖచ్చిత అభిప్రాయం లేదు. తీసేయండి ఇస్లాంని పక్కన పెట్టండి, తీసేయండి క్రిస్టియానిటీని పక్కన పెట్టండి,
తీసేయండి బుద్ధిజంని పక్కన పెట్టండి, తీసేయండి సిక్కిజంని పక్కన పెట్టండి, మన సనాతన ధర్మాన్ని, హిందూ మతాన్ని తీసుకోండి. ఎన్ని భిన్నమైన అభిప్రాయాలు, ద్వైతం అద్వైతం, శైవం వైష్ణవం, విశిష్టాద్వైతం, ఎన్ని భిన్నమైన మతాలు. విగ్రహారాధన చేయొద్దని ఈరోజు బైబిల్ మాత్రమే చెప్పట్లా, హిందూ మత సంస్కరణ చేసిన వాళ్ళు కూడా చెప్పారు. రాజా రామ్మోహన్ రాయ్ చెప్పాడు, ఆర్య సమాజ స్థాపకుడు దయానంద సరస్వతుల వారు చెప్పారు, రామకృష్ణ మఠంకి చాలా అవినాభావ సంబంధం ఉన్నటువంటి దాన్ని స్థాపించినటువంటి వివేకానందుల వారు చెప్పారు. ఎందుకు ఈ భిన్నత్వం? ఒకరు ఇలా పూజించచ్చంటే ఒకరు అలా పూజించకూడదని. ఎందుకంటే దేవుని గురించి మనకి ఇంకా తెలియాల్సింది తెలియలే. ఏథెన్స్ నగరంలో కూడా గ్రీకుల జ్ఞానం ప్రపంచంలో చాలా గొప్ప జ్ఞానం. భారతదేశంలో జ్ఞానం గురించి మనం ఎలా అబ్బురపడతామో గ్రీకుల జ్ఞానం చూసి కూడా ప్రపంచం అబ్బురపడింది. అందుకనే మనకి వాళ్ళకి కొంత సారూప్యత, కొంత ప్యారలల్ ఉంది. అందుకనే ఆ భాగాన్ని నేను దివ్య గ్రంథమైన బైబిల్ నుంచి తీసుకొని ఈరోజు చదువుతున్నాను. మీకు వాడుక భాషలో ఉన్నటువంటి ఈ బైబిల్ మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఎంతో జ్ఞానం సముపార్జించినటువంటి భారతీయుల వల్లే, మనలాగే మనమల్లే ఎంతో జ్ఞానం సంపాదించినటువంటి గ్రీకుల ప్రపంచంలో కూడా దేవుని గురించిన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా మనలాగా ముక్కోటి దేవుళ్ళు దేవతలు ఉన్నారు, ముక్కోటి విశ్వాసాలు ఉన్నాయి. గ్రీక్ ప్యాంథియాన్ అంటాం. అందుకనే వాళ్ళతో యేసుక్రీస్తు శిష్యుడైన పౌలు ఓ సందర్భంలో మాట్లాడుతూ వాళ్ళ సభలో నిలబడి ఇలా అంటున్నాడు. అరియోపాగస్ సభలో నిలుచుండి పౌలు ఇలా అన్నాడు, ఏథెన్స్ వారలారా, అన్ని విధాల మత విషయాల్లో మీరు భక్తిపరులని గమనిస్తున్నాను. నేను అటు ఇటు నడుస్తూ ఉంటే మీరు పూజించే వాటిని చూస్తూ ఉన్నప్పుడు దైవపీఠం ఒకటి నాకు కనబడింది, తెలియబడని దేవునికి అని దాని మీద రాసి ఉంది. కాబట్టి మీరు తెలియక పూజించేదెవరో ఆయన గురించి మీకు ప్రకటిస్తున్నాను. జగత్తును అందులో సమస్తాన్ని సృజించిన దేవుడు భూలోకానికి పరలోకానికి ప్రభువు గనక మనిషి చేతులతో చేసిన ఆలయాలలో నివసించడు. దేవుడు భూలోకానికి పరలోకానికి దేవుడు ప్రభువు కనుక ఇందులో నివసించడు, దీనికి పరిమితం కాడు, నేను కట్టిన ఆలయానికి పరిమితం కాడు. అది చర్చ్ అయినా, మసీదైనా, దేవాలయమైనా, మరేదైనా. తనకు ఏదో కొరత ఉన్నట్టు మనుషుల చేతుల సేవలు అందుకోడు. మనం ఏదో చేతులతో ఇచ్చినటువంటి దక్షిణను దేవుడు తీసుకోవడం ఆయనకు అవసరం లేదు. ఆయనే మనకిచ్చేవాడు. ఆయనే అందరికీ జీవితాన్ని, ఊపిరిని, సమస్తమైన వాటిని ప్రసాదిస్తున్నాడు. కనుక మనమిచ్చినట్టు తనకేదో కొదువై ఉన్నట్టు, కొరత ఉన్నట్టు మనం చేతులతో ఇచ్చేదాన్ని ఆయన తీసుకోడు. భూతలమంతటి మీద నివసించడానికి ఆయన ఒకే రక్త సంబంధం నుంచి మానవ జాతులన్నింటినీ కలుగు చేశాడు. అన్ని మతాలకు, అన్ని దేశాలకు, అన్ని ప్రాంతాలకు దేవుడు ఒక్కడే అయితే దేవుడు పక్షపాతంతో, కుల వివక్షతో మనిషిని సృజించడు. అందరినీ ఒక్కలాగే సృజిస్తాడు. అదే మాట దివ్య గ్రంథం బైబిల్ చెప్తోంది. భూతలమంతటి మీద నివసించడానికి, అంటే భారతదేశంలో కూడా నివసించడానికి ఆయన ఒకే రక్త సంబంధం నుంచి మానవ జాతులన్నింటినీ కలగజేశాడు. వాటికి కాలాలు, నివాస స్థలాల సరిహద్దులు ముందుగానే నిర్ణయించాడు. నువ్వు భీమవరంలో పుట్టాలని ముందుగానే నిర్ణయించాడు. నువ్వు 21వ శతాబ్దంలో బ్రతకాలని ముందుగానే నిర్ణయించాడు. వారు ప్రభువును వెతకాలని, దేవుణ్ణి వెతకాలని, తడవులాడి ఆయన్ను కనుక్కోవాలని దేవుడు అలా చేశాడు. అయితే వాస్తవంగా ఆయన మనలో ఎవ్వరికీ దూరంగా లేడు. ఆయనలో మన జీవితం, చలనం, ఉనికి ఉన్నాయి. మనము ఆయనలో చలిస్తాం, మనం ఆయనలో జీవిస్తాం, మనం ఆయనలో ఉనికి కలిగి ఉంటాం.
సర్వాంతర్యామి కాదు. భగవంతుడు మనలో చెలించడు, రాయిలో రప్పలో చెట్టులో చేమలో చెలించడు. చెట్టు చేమ రాయి రప్ప నువ్వు నేను ఆయనలో చెలిస్తాం. ఎందుకంటే ఆయన అనంతుడు, మనం పరిమితమైన వాళ్ళం. పరిమితం అనంతంలో చెలిస్తుంది తప్ప అనంతం పరిమితంలో చెలించదు. ఈ విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. మీ కవులలో కొందరు చెప్పినట్టు మనం ఆయన సంతానం, అంటే ఆయన పోలిక. మనం కనుక దేవుని సంతానం అయితే, ఆయన పోలిక అయితే, దేవుని స్వభావం బంగారం వెండి రాయి లాంటిదని, మనుషులు తమ ఊహ ప్రకారం నేర్పుతో చెక్కిన దాని లాంటిదని మనం తలంచకూడదు. ఇది దివ్య గ్రంథం చెప్తోంది. కాబట్టి భగవంతుణ్ణి అపార్థం చేసుకోకు. నాకు ఎలా తెలుస్తుంది నేను అపార్థం చేసుకున్నానని? అర్థం చేసుకున్నప్పుడు తెలుస్తుంది. నేను ఎప్పుడు అర్థం చేసుకోవాలి ఆయన్ని? అనంతమైన దేవుణ్ణి పరిమితమైన మనిషి, పరిమితమైన భారతీయుడు, పరిమితమైన అమెరికా వాడు, పరిమితమైన పాకిస్తానీయుడు ఎప్పుడు తెలుసుకోవాలి? ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? దేవుని గురించి ఎందుకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయో మీకు చెప్పాను. స్వయం కృషితో ఆయన్ని తెలుసుకోలేమని. ఎందుకంటే ఆయన అనంతుడు, నేను పరిమితుడిని. నేను ఎన్నటికీ ఆయన్ని తెలుసుకోవాలి. ఒక షష్ఠి పూర్తి అయినటువంటి ఓ భర్తను అడగండి మీరు, మీ ఆవిడ మీకు అర్థమైందా పూర్తిగానే? నిజాయితీపరుడైతే అర్థమైందని చెప్పడం. ఒకవేళ అర్థమైందని చెప్పాడు అనుకోండి ఆ భర్త, సదరు భర్త మహాశయుడు, ఆయన అడగండి, రేపో మాపో ఆవిడతో ఏమైనా గొడవ వస్తుందా రాదా, ఏమైనా గ్యారంటీ ఇవ్వగలవా గొడవ రాదని అడగండి. ఇవ్వలేడు. 60 ఏళ్ళు కాపురం చేసిన భార్యే అర్థం కాదే, భగవంతుడు ఏం అర్థమవుతాడు మనకి? మన మొహానికి అంత సీన్ లేదు. అందుకనే భగవంతుడు మనకు అర్థం కావాలంటే ఒకటే మార్గం, భగవంతుడే తన్ను తాను మనకు తెలియచేసుకోవాలి. స్వచ్ఛందంగా స్వీయ ప్రకటన చేసుకోవాలి. ఆయన ప్రత్యక్షితం కావాలి. అది ఎలా తెలియచేసుకుంటాడు? పరోక్షంగానా ప్రత్యక్షంగానా? మొత్తానికి ఆయన తెలియచేసుకుంటేనే మనకు అర్థమవుతుంది. బైబిల్లో మరొక మాట ఉంది, దివ్య గ్రంథమైన బైబిల్లో. భగవంతుడిని ఎలా తెలుసుకోవచ్చు? ప్రతి మతం వాడు తెలుసుకోవచ్చు. బైబిల్ చదవకుండా కూడా తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవచ్చు? కామన్ సెన్స్తో తెలుసుకోవచ్చు. ఇంగిత జ్ఞానంతో తెలుసుకోవచ్చు. ఎలాగా? ఊహించా కాదు, సృష్టింపబడిన వస్తువులను ఇంగిత జ్ఞానంతో ఆలోచించటం వలన సృష్టించిన వాణ్ణి తెలుసుకోవచ్చు అని దివ్య గ్రంథమైన బైబిల్ చెప్తోంది. చూడండి, మీకు నేను చాలా దాన్ని సోదాహరణంగా చాలా సునిశ్చితంగా మీకు వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ పోడియం ప్లాస్టిక్ గ్లాస్తో చేశారు. ఈ గ్లాస్ తయారు చేసిన వాడు, లేక ఈ పోడియం తయారు చేసిన వాడు గ్లాస్ అవడు. ఈ గాజు ఫలక స్వభావం అతనికి ఉండదు. నెంబర్ 1. నెంబర్ 2, అతను ఈ గాజు ఫలకకు బయట ఉంటాడు, ఈ పోడియంకి బయట ఉంటాడు. ఇందులో అంతర్భాగంగా ఉండడు, అంతర్యామిగా ఉండడు. నెంబర్ 3, దీన్ని ఎంత బాగా చేశాడో చూస్తే అతను కనపడకపోయినా అతను ఎలాంటి వాడో, అతని స్కిల్ ఏమిటో, అతని తెలివితేటలు ఏమిటో నాకు కొంత అర్థమవుతుంది. ఇంకొక ఉదాహరణ మీకు ఇస్తాను. ఈ సెల్ ఫోన్ నుంచి మనం నెంబర్ టైప్ చేసి ఫోన్ చేస్తాం. నెంబర్లు లేకపోతే ఫోన్ చేయలేం. ఈ సెల్ ఫోన్కి నెంబర్లు వచ్చు, అంకెలు వచ్చు. అంటే దీన్ని సృష్టించిన వాడిని మనం చూడలా, కానీ సృష్టింపబడిన ఈ వస్తువును చూడడం వల్ల, దీనికి నెంబర్లు వచ్చు అని తెలుసుకోవడం వల్ల మనకు ఒకటి తెలుస్తుంది సృష్టించిన వాడి గురించి. అతనికి కూడా నెంబర్లు వచ్చు అని అర్థమవుతుంది. పాపం అతనికి నెంబర్లు రాలేదనుకోండి, 1, 2, 3 దీంట్లో పెట్టలేడు. నెంబర్ 2, దీంతో మీరు చాటింగ్ చేస్తారు, తెలుగులోనే చేస్తారు కానీ ఇంగ్లీష్లో టైప్ చేస్తారు. బావా అంటే BAVA అంటారు.
రావా అంటే RAVA అంటారు. నచ్చలేదు అంటే NACHALEDU అంటారు. ఇంగ్లీష్ అక్షరాలతోటి మీరు టైప్ చేస్తారు. అంటే దీనికి ఇంగ్లీష్ అక్షరాలు వచ్చు, ABCD నుంచి Z వరకు వచ్చు. దీనికి వచ్చిందంటే దీన్ని తయారు చేసినోడికి కూడా ABCDలు వచ్చని మీకు అర్థమవుతుంది ఇంగిత జ్ఞానాన్ని బట్టి. అదే చెప్తోంది దివ్య గ్రంథమైన బైబిల్. బాబు, భూమిని చదువు, భూమిలో ఉన్న వృక్షజాతిని చదువు, బాటనీ. భూమిని చదివితే జియాలజీ. భూమిలో ఉన్న జంతుజాలాన్ని చదువు, జువాలజీ. భూమిలో ఉన్న మనిషిని చదువు, ఆంథ్రోపాలజీ. భూమికి దూరంగా ఉన్న నక్షత్ర రాశుల్ని చదువు, ఆస్ట్రానమీ. భూమిలో ఉన్న నక్షత్రాల్లో ఉన్న పదార్థాన్ని చదువు, ఫిజిక్స్. ఆ పదార్థాల్లో ఉన్నటువంటి మూలకాలని చదువు, పరమాణువుల్ని చదువు, కెమిస్ట్రీ. సృష్టిలోని వస్తువుల్ని చదువు, నీకు సృష్టికర్త అర్థమవుతాడు. అంటే దేవుడు తెలియచేసుకుంటే తప్ప సృష్టి ద్వారా కూడా ఆయన్ని అర్థం చేసుకోలేం. అప్పటికీ అర్థం కాకపోతే దేవుడు మరో విధంగా తెలియచేసుకుంటాడు. అందుకనే ఇలాంటి పుస్తకాన్ని పంపిస్తాడు. అలా 1600 సంవత్సరాల కాలంలో 66 పుస్తకాలని పంపించాడు. 40 మంది రచయితల్ని, ప్రవక్తల్ని, పెద్దల్ని ఎంచుకుని రాయమన్నాడు. ఈ రోజుకి ఈ పుస్తకాన్ని నాశనం చేయాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య ఎవరో తగలెట్టారు ఈ పుస్తకాన్ని. వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చరిత్ర చదవాలి వాళ్ళు ఒకసారి. ఈ పుస్తకాన్ని తగలబెట్టాలని, దీన్ని అసలు నామరూపాలు లేకుండా చేయాలని 2000 సంవత్సరాలుగా వీళ్ళు కాదు, చిన్న చిన్న గ్రూపులు, చిన్న చితక గ్రూపులు, మహాచక్రవర్తులు ప్రయత్నం చేశారు, ఓడిపోయారు. ఈ పుస్తకం ఈరోజు భీమవరంలో కూడా తెలుగులో ఉంది. ఎక్కడో పుట్టింది ఈ పుస్తకం, సముద్రాల అవతల. 2000 సంవత్సరాల తర్వాత, ఒకవేళ మోషే రాసింది మొదలుకొని చూస్తే 4000 సంవత్సరాల తర్వాత ఇంకా బ్రతికే ఉంది ఈ పుస్తకం. మీదే ఉంది. మహా అంటే చెట్టు కింద 4 బైబిల్స్ తగలెట్టగలరు మీరు. మహాచక్రవర్తులే దీన్ని నాశనం చేయలేకపోయారు. అందుకని దీన్ని చెప్పిన మాట వినడం మంచిది. దీన్ని కాదన్న వాళ్ళ రాజ్యాలు కూలిపోయినాయి. చరిత్ర చదవండి మీరు కావాలంటే. దీన్ని నాశనం చేయాలనుకున్న వాడి ఇల్లే ఇది ప్రింట్ అవ్వడానికి ఆలవాలమైంది. ఇది చరిత్ర. అందుకనే దీన్ని పంపించాడు. పంపించి ఇది చదవండిరా, నేను మీకు అర్థమవుతాను అన్నాడు సృష్టికర్త మనుషుల్ని చూసి. అలా భగవంతుణ్ణి తెలుసుకోవచ్చునట. అయితే దీంతోపాటు చాలా పుస్తకాలు రాశారు. భగవంతుడు రాస్తే అది సత్యమవుతుంది. గాంధీ గారు ఒక మాట అన్నారు, సత్యం అంటే ఏమిటి అని అంటే దేవుడే సత్యం, సత్యమే దేవుడు అన్నాడు గాంధీ గారు. అంటే దేవుడు అబద్ధం ఆడ్డు. బైబిల్లో ఓ మాట ఉంది, ఆయన అబద్ధం ఆడుటకు నరుడు కాడు అని. దేవుడు ఒక మాట చెప్తే ఆయన మాటల్లో పొంతన ఉంటుంది. మన రాజకీయ నాయకుల్లా ఉండదు ఆయన మాట. ఈరోజు ఒకటి తూచ్ నేను అనలేదు, రేపు ఇంకొకటి, అలా ఉండదు. మీడియా వక్రీకరించింది అని వక్రీకరిస్తారు వీళ్ళు, అలా ఉండదు దేవుడి మాట. దేవుడు ఒక మాట చెప్తే అది తరతరాలు నిలిచిపోతుంది. దేవుడు 100 ఏళ్ల క్రితం ఒక మాట చెప్పి మళ్ళీ 100 ఏళ్ల తర్వాత కూడా దానికి తగ్గట్టుగానే మాట్లాడతాడు తప్ప దానికి భిన్నంగా, విరుద్ధంగా మాట్లాడు. అందుకనే పాత నిబంధనలో విషయాలకు, కొత్త నిబంధనలో విషయాలకు 66 పుస్తకాల్లో కూడా మీకు పొంతన కనపడుతుంది, కానీ విరుద్ధత కనపడదు. మీరు వేరే పుస్తకాలు చూడండి. ఈ పుస్తకాన్ని 1600 సంవత్సరాల కాలంలో 40 మంది రాశారు. ఆలోచన చేయండి. మీ ఇంగిత జ్ఞానాన్ని నేను అడుగుతున్నాను ఈ రోజున. భగవంతుడు మీకు అందరికీ తెలివితేటలు ఇచ్చాడు. భీమవరం ఇంత పరిడి వెళ్ళదు, ఇంత అభివృద్ధి చెందదు మీకు తెలివితేటలు లేకపోతే. మీరు చాలా తెలివిగలవాళ్ళు. మీ పట్టణాన్ని చాలా అభివృద్ధి చేసుకున్నారు మీరు. ఇక్కడ ఎంతోమంది వ్యాపారస్తులు, గొప్పవాళ్ళు, మేధావులు పుట్టారు. కాబట్టి మీకు అద్భుతమైన విజ్ఞత ఉందని నేను నమ్ముతున్నాను. మీ విజ్ఞత కాసేపు ఉపయోగించండి.
ఒక వ్యక్తి ఒక పుస్తకం రాస్తే ఆ పుస్తకంలో ఒక పేజీలో ఉన్నదానికి ఇంకొక పేజీలో ఉన్నదానికి పొంతన లేదు. 40 మంది వ్యక్తులు ఒకరికొకరు సమకాలీనులు కాదు. ఒకరు ఒక కాలంలో జీవిస్తే ఇంకొకళ్ళు ఇంకొక కాలంలో జీవించారు. 1600 సంవత్సరాల కాలంలో ఓ పుస్తకం రాస్తే ఆ పుస్తకం అంతా కూడా ఒక్క యేసుక్రీస్తు గురించే మాట్లాడింది. 66 పుస్తకాలు కూడా 66 పుస్తకాలు కూడా ఒకదానికి పొంతన ఉంది, విరుద్ధత లేదు. భగవంతుడు రాయించకపోతే ఇంకెవరు రాయించినట్టు ఈ పుస్తకాన్ని? అది చాలదు, విజ్ఞత చెప్పదు మనకు ఆ మాట. ప్రపంచంలో మీరు ఏ మత గ్రంథమైనా తీసుకోండి, ఇలాంటి మత గ్రంథం మీకు దొరకదు. ఖురాన్ ఒక్కాయనే రాశాడు, భగవద్గీత ఒక్కాయనే రాశాడు, భాగవతం ఒక్కాయనే రాశాడు. మీరు ఏ పుస్తకమైనా తీసుకోండి, ఇది 40 మంది రాశారు. కానీ ఒకదానికి పొంతన, పొందిక ఎలా రాయగలిగారు? ఒకే కాలంలో జీవించినటువంటి 40 మంది 1600 సంవత్సరాల కాలంలో ఒకే విషయాన్ని ఎలా రాయగలిగారు? పోనీ కాపీ కొట్టారా? కొట్టలా. అదే పదాలు వాడారా? వాడలా. ఎలా ఇలా పొంతన ఎలా కుదిరింది? భగవంతుడు రాయిస్తేనే ఇది సాధ్యమవుతుంది. అందుకనే ఇది దివ్య గ్రంథం. అందుకనే దీంట్లోకి తొంగి చూడాలి. ఈరోజు ఇంగిత జ్ఞానం ఏం చెప్తుందో భగవంతుడి గురించి అదే చెప్తుంది ఈ దివ్య గ్రంథం కూడా. అందుకనే దేవుడే మనకు పరిచయం చేసుకుంటే తప్ప మన అభిప్రాయాలు సరికావు, మన అభిమతాలు సరికావు. భగవంతుడి గురించిన మన అభిప్రాయం, అభిమతమే మతం. అందుకనే మన మతాన్ని ఎప్పుడైనా మార్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సత్యానికి దగ్గరగున్న దేన్నైనా, ఏ అభిమతాన్నైనా మనం తీసుకోవచ్చు. ఆ స్వేచ్ఛ రాజ్యాంగం మనకు కల్పించింది. మనిషిగా అది మన హక్కు. ఇది మానవ హక్కు, ఇది భారతీయ పౌర హక్కు. అందుకనే ఈ పుస్తకాన్ని నిష్పక్షపాత ధోరణితో చదవాలి. వేరే కలద్దాలన్నీ తీసేసి నిష్పక్షపాతంగా చదవాలి. ఎందుకు రాయాల్సి వచ్చింది ఈ పుస్తకం? ఇది లేకపోతే మనకు ఆయన ఎవరో తెలియదు, ఊహలే మిగిలిపోతాయి, ఊహలే మిగిలిపోతాయి. అందుకనే ఈ రోజున ఈ పుస్తకం అనువదింపబడినట్టు, ఈ పుస్తకం కొన్ని వేల భాషల్లోకి అనువదించారు. దీన్ని ఏ పుస్తకాన్ని కూడా ఇంత అనువదించలేదు. ఈ పుస్తకం అచ్చువేయబడినన్ని కాపీలు ప్రపంచంలో ఏ పుస్తకాన్ని అచ్చువేయలేదు. జాన్ గూటన్బర్గ్ ప్రింటింగ్ ప్రెస్ కనుక్కున్న తర్వాత ఈ పుస్తకమే మొట్టమొదటి పుస్తకం, అచ్చువేయబడిన పుస్తకం. దివ్య గ్రంథం, దైవ గ్రంథం. అలా దేవుణ్ణి తెలుసుకోగలం, మరో విధంగా దేవుణ్ణి తెలుసుకోలేం. దేవుడే తన గురించి మనకు తెలియచేసుకోవాలి. పరోక్షంగా సృష్టి ద్వారా, ప్రత్యక్షంగా లిఖితమైనటువంటి ఈ శాస్త్రం ద్వారా, ఈ లిఖితం చేయబడినటువంటి లేఖనాల ద్వారా దేవుడు ఎవరు అన్న ప్రశ్న వచ్చినప్పుడు దేవుడి గురించి మన ఇంగిత జ్ఞానం ఏం చెప్తుందంటే మనందరికంటే గొప్పవాడు. ఏ ఏ విషయాల్లో? జ్ఞానంలో గొప్పవాడు, శక్తిలో గొప్పవాడు, నీతిలో గొప్పవాడు, న్యాయంలో గొప్పవాడు, ప్రేమలో గొప్పవాడు, జాలి, దయ, కరుణ గుణాల్లో, మంచితనంలో గొప్పవాడు. కాబట్టి ఆ దేవుడికి ఆ లక్షణాలు ఉండాలి. జ్ఞానంలో గొప్పతనం ప్రదర్శించాలి దేవుడు, శక్తిలో గొప్పతనం ప్రదర్శించాలి దేవుడు, నీతి న్యాయాలు, ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు, జాలి, కరుణ, వీటన్నింటిలో గొప్పతనాన్ని ప్రదర్శించాలి దేవుడు. ఒకవేళ దేవుడు శక్తి ప్రదర్శించి నీతిలో గొప్పతనం ప్రదర్శించలేకపోయాడు అనుకోండి, ఆయన దేవుడు కాలేడు. దేవుడు నీతిలో గొప్పతనం ప్రదర్శించి శక్తిలో గొప్పతనం ప్రదర్శించలేక శక్తిహీనుడు అయిపోయాడు అనుకోండి, ఆయన దేవుడు కాలేడు.
ఇంగిత జ్ఞానం చెప్తున్న మాటలు ఇవి. ఒకవేళ దేవుడు నాకంటే గొప్పవాడు కాకపోతే, నీతిలో, ప్రేమలో, మంచితనంలో, కరుణలో, జాలిలో, శక్తిలో, జ్ఞానంలో నాకంటే గొప్పవాడు కాకపోతే ఆయన ఎందుకు పూజించాలి నేను? పూజించాల్సిన పని లేదు. దేవుడు పూజనీయుడు, ఆరాధనకు యోగ్యుడు, ఆయన మాత్రమే పూజనీయుడు. ఎందుకు పూజనీయుడు? ఎందుకంటే అన్నింటిలో మనకంటే గొప్పవాడు, అతీతుడు, అత్యున్నతుడు. అటువంటి దేవుణ్ణి మనం అన్వేషించాలి, అటువంటి దేవుణ్ణి మనం తెలుసుకోవాలి. కాబట్టి దేవుడు ఎవరు అన్న ప్రశ్న వచ్చినప్పుడు కనీస జ్ఞానం, ఇంగిత జ్ఞానం, విజ్ఞత ఏం చెప్తుందంటే అన్నింటికీ గొప్పవాడు, అన్నింటికీ మించినవాడు, తప్పు పట్టజాలనివాడు, లోపభూయిష్టత లేనివాడు, పాపం లేనివాడు, అజ్ఞానం లేనివాడు, అన్నింటిలో ఉత్తముడు, అత్యున్నతుడు. అందుకనే మనం పుస్తకాలు చదివేటప్పుడు భగవంతుడి గురించిన పుస్తకాలు అనేకం రాశారు ఈ ప్రపంచంలో. మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా రాశారు. మనం ఈ క్రైటీరియా పెట్టుకోవాలి. వాళ్ళు పరిచయం చేస్తున్న దేవుడు ఇలా ఉన్నాడా? జ్ఞానానికి, లేక నీతి న్యాయాలకు, ప్రేమకు, మంచితనానికి ఒక స్టాండర్డ్గా, ఒక మూలంగా, ఒక ఉన్నతమైన స్టాండర్డ్గా ఉన్నాడా అని చూసుకోవాలి. ఒకవేళ లేకపోతే ఈయన దేవుడేనా అని క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. దేవుని గురించి అన్వేషణ చేసేటప్పుడు ఇది పద్ధతి, ఆ పద్ధతి ప్రకారం చదవాలి. నేను ఇప్పటిదాకా బైబిల్ గుండానే దేవుణ్ణి చదవండి అని నేను చెప్పట్లా. మీకు మీ విజ్ఞతను, ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించండి అని మాత్రమే చెప్తున్నా. అలా మీరు ఉపయోగించినప్పుడు ఈ పుస్తకం కరెక్ట్గా మాట్లాడితేనే ఈ పుస్తకాన్ని అంగీకరించండి, లేకపోతే అంగీకరించాల్సిన పని లేదు. దేవుడెవరు నాకెలా తెలుస్తుంది? కొంతమంది దేవుడిని అనుకుంటారు కేవలం ఒక సూపర్ పవర్, ఓ శక్తి, మహాశక్తి, ఆదిశక్తి అనుకుంటారు. దేవుడు కేవలం శక్తి అయితే నీకు యుక్తి ఎక్కడి నుంచి వచ్చింది? నిన్ను సృష్టించిన వాడికి యుక్తి లేకపోతే నీకు యుక్తి ఎక్కడి నుంచి వచ్చింది? నీకు తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి? మనం కోతుల్లోంచి రాలేదని చాలా సింపుల్గా చెప్పచ్చు. కోతికి చెలికి చెల్లికి తేడా తెలియదు, మనకి లావొత్తే కాదు, చాలా పెద్ద తేడా తెలుసు. చెలి వేరు, చెల్లి వేరు. చెల్లిని పెళ్లి చేసుకోవచ్చు, చెల్లిని పెళ్లి చేసుకోకూడదు. కోతికి పాపం ఆ తేడా తెలియదు. నువ్వు కోతి నుంచి రాలేదని దాన్ని బట్టి చెప్పేసేయచ్చు. అందుకని ముఖం కోతిలాగా ఉందంటే మనకి థ్యాంక్ యూ డార్విన్ ఎప్పుడు చెప్పాడు అని అనం. మనం కోపం వస్తుంది, ఎక్కడో లోపల నుంచి అహం దెబ్బతింటుంది, ముఖం ఎర్రబడుతుంది. ఎందుకంటే మనకు తెలుసు, డీప్ ఇన్సైడ్ అవర్ సోల్, మన ఆంతర్యంలో, లోతుల్లో మనకు స్వరం వినపడుతుంది, నువ్వు కోతి కంటే గొప్పవాడివని. ఎక్కడి నుంచి వచ్చింది ఈ గొప్పతనం? డార్విన్ మహాశయుడు అన్నాడు తన పుస్తకంలో మొట్టమొదటి అచ్చు వేసినప్పుడు, ఈ ఒక్క విషయం నేను చెప్పలేకపోతున్నాను, కోతుల్లో కానీ అంతకుముందు జంతుజాలంలో లేదు, ఇది మనిషిలోకి వచ్చేసింది, ఇది ఎలా వచ్చిందో నేను చెప్పలేకపోతున్నాను నా సిద్ధాంతంతో అన్నాడు. ఏమిటదంటే మనస్సాక్షి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ మనస్సాక్షి? ఈ నైతిక విలువలు. ఇండియన్ పీనల్ కోడ్ రాకముందే ఇంటర్నల్ పీనల్ కోడ్ ఉంది, ఈ ఐపీసీ ఉంది. మన ఈ మధ్య రాజమండ్రి ప్రాంతంలో జడ్జెస్ తోటి, తర్వాత అడ్వకేట్స్ తోటి, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్తో మాట్లాడుతున్నప్పుడు నేను వాళ్ళని ఒక ప్రశ్న అడిగాను. చాలా కాలం క్రితం అలహాబాద్ హైకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది. అలహాబాద్ హైకోర్టు ఏమందంటే, సహజీవనం చేయడం తప్పు కాదు, మరి నైతికంగా తప్పు కదా పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించడం అంటే. నైతికంగా తప్పైనంత మాత్రాన అది
చట్టపరంగా న్యాయపరంగా తప్పవ్వాల్సిన పని లేదు అని తీర్పిచ్చింది. కాబట్టి సహజీవనం చెయ్యొచ్చు అంది. మరో విధంగా నేను ఆ విషయమే పెద్దలను అడిగాను ఆ రోజున సభలో. నైతికంగా తప్పైనది చట్టపరంగా తప్పు కావాల్సిన పని లేదు అని తీర్పిచ్చారు. ఎందుకంటే భారతదేశంలో ఉన్న హైకోర్టుల్లో అలహాబాద్ హైకోర్టుది ఒక ప్రత్యేక స్థానం. సంచలన తీర్పులు అక్కడి నుంచి ఆరంభం అవుతాయి. కోర్ట్ ఆఫ్ లాలో చాలా ఎక్కువగా ప్రస్తావించేటువంటి కోర్టు అలహాబాద్ హైకోర్టు. అందుకని పెద్దవాళ్ళని అడిగాను నేను, న్యాయమూర్తుల్ని, న్యాయశాస్త్రం చదివినటువంటి విజ్ఞుల్ని నేను అడిగాను, నైతిక చట్టం లేకుండా న్యాయ చట్టం ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకని ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళినా, ఏ సభ్య సమాజంలోకి వెళ్ళినా నరహత్య నేరం, అబద్ధం నేరం, మోసగించడం నేరం, వ్యభిచారం నేరం, లేకపోతే దోచుకోవడం నేరం, దొంగతనం నేరం, దౌర్జన్యం నేరం. ఎందుకని కామన్గా ఉన్నాయి మన పీనల్ కోడ్స్, మన చట్టాలన్నీ. ఎందుకంటే అందరికీ ఒకే కామన్ మనస్సాక్షి ఉంది. అమెరికా చట్టం, భారతదేశ చట్టం, పాకిస్తాన్ చట్టం దగ్గరలో ఎందుకుంది? శ్రీలంక చట్టం లేకపోతే భూటాన్ చట్టం దగ్గరగా ఎందుకుంది? ఎందుకంటే అందరి మనస్సాక్షులు ఒకటే కాబట్టి. ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ఎవడో రాస్తేనే వస్తుంది. మరి ఇంటర్నల్ పీనల్ కోడ్ ఎవడు రాయకుండా ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన నుంచి వచ్చింది. అందుకనే భగవంతుడు అందరికంటే సర్వోత్తముడు కావాలి. ఒకవేళ అలా సర్వోత్తముడు కాకపోతే ఆ భగవంతుడే కాదు. ఇది విజ్ఞత మనకు తెలియచేస్తున్న విషయం. కనుక దేవుడెవరు? ఇది కామన్ క్రైటీరియా, ఇది ప్రమాణం. దేవుడెవరు అంటే దేవుడికి వ్యభిచార తలంపులు ఉండవు. దేవుడు ఎవరినో ఒక ఋషి భార్యను అనుభవించాలనుకోడు. దేవుడు మోసం చెయ్యడు. దేవుడు అశక్తిమంతుడుగా పారిపోడు. దేవుడు శక్తి విషయంలో, నీతి విషయంలో, మంచితనం విషయంలో, క్యారెక్టర్ విషయంలో, పవర్ విషయంలో అందరికీ అతీతుడుగా ఉంటాడు. ఆ దేవుణ్ణి మనం ఎలా కలుసుకుంటాం? ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. నేను మీకు ముందే చెప్పాను, నేనే ప్రశ్నలు వేస్తాను, నేనే జవాబులు చెప్తాను. నా జవాబుల్లో దోషం ఉంటే మీరు తర్వాత నన్ను పట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఆ దేవుణ్ణి ఎలా కలుసుకోవాలి? నీతి న్యాయాలు, మంచితనం, ప్రేమ, పవిత్రత, శక్తియుక్తుల విషయంలో అంత అత్యున్నతుడైనటువంటి, అతీతుడైనటువంటి, అందనివాడైనటువంటి, అల్లంత దూరాన ఉండే ఆ దేవుణ్ణి నేనెలా కలుసుకోగలను? నాకు ఒక దేశ ప్రధాన్ని కలుసుకోవడానికి అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టమే. ఒక ముఖ్యమంత్రిని కలుసుకోవడానికి అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టమే. ఒక కలెక్టర్ గారిని కలుసుకోవడానికి అపాయింట్మెంట్కి దొరకడం చాలా కష్టమే. ఇంకా చెప్పాలంటే మన క్రిస్టియన్ స్పీకర్స్ని కలుసుకోవాలంటే చాలామంది సెక్రటరీని దాటుకొని వెళ్ళాలి, చాలా కష్టమే. అలాంటిది మనందరినీ సృష్టించినటువంటి ఆ భగవంతుణ్ణి నేను ఎలా కలుసుకోవాలి? నాకెవరిస్తారు అపాయింట్మెంట్? చాలామంది సెక్రటరీలు వచ్చారు మన దేశంలో, నేను తీసుకెళ్తా ఆ దేవుడి దగ్గరికని. సెక్రటరీల హవా ఎప్పటి నుంచో నడుస్తుంది. వాళ్ళని గురువులు అన్నారు. గురువు గారు ఏమన్నారంటే, అయ్యా నీకంత జ్ఞానం లేదు, నేను నీకంటే 4 ఆకులు ఎక్కువ చదివా, కాబట్టి నేను పరిచయం చేస్తాను నీకు దేవుణ్ణి అన్నాడు గురువు గారు వచ్చి. అలా గురు పరంపర ఆరంభమై పరిడి వెళ్ళి ఈ రోజుకి గురువులు బాబాలుగా కూడా పరిణమించారు మన దేశంలో. కానీ దేవుడు పరిచయం అయ్యాడా? ప్రశ్నే. ఏ గురువు పరిచయం చేశాడో పేరు చెప్పగలరా? ప్రశ్నే. కబీర్ దాస్ అన్నాడు, मेरा सामने गुरु कड़ी है, गोविंद भी कड़ी है, किसका पाँव में पहला छूं.
నా ముందు గురువు గారు నించున్నారు, గోవిందుడు కూడా నించున్నాడు. సంస్కృతంలో గోవిందుడు అంటే దేవుడు. వీళ్ళిద్దరి పాదాల్లో ఎవరి పాదాలు ముందు పట్టుకోవాలి అని అడిగాడు ఆయన. నేను గురువుగారి పాదాలే ముందు పట్టుకుంటాను, ఎందుకంటే భగవంతుడిని నాకు గురువుగారే పరిచయం చేశారు అన్నాడు కబీర్ దాస్. కానీ కబీర్ దాస్కి ఒక ప్రశ్న, భగవంతుణ్ణి ఒక మనిషి పరిచయం చేయగలడా? అలాంటి దేవుణ్ణి, అనంతుడైన వాణ్ణి, అన్నింటిలో ఉత్తముణ్ణి, అన్నింటిలో సర్వోన్నతుణ్ణి, ఉత్కృష్టమైనటువంటి వాణ్ణి ఒక మామూలు మనిషి, పరిమితమైన మనిషి పరిచయం చేయగలడా? చేయలేడు, సాధ్యం కాదు. మీ ఇంటికి ఎవరైనా వస్తే అపరిచితులు మిమ్మల్ని గురించి తెలుసుకోవాలని, మీ ఇంట్లో ఉన్న మీ అబ్బాయి పరిచయం చేయగలడేమో కొంతవరకు, మీ ఆవిడ పరిచయం చేయగలదేమో కొంతమేరకు, కానీ మీ ఇంట్లో ఉన్న కుక్కపిల్ల పరిచయం చేయలేదు. ఒకవేళ దానికి మంచి తెలుగు వచ్చినా సరే, గోదావరి భాష వచ్చినా సరే. కుక్కపిల్లకి నాకు ఎంత డిఫరెన్స్ ఉందో అంతకంటే కొన్ని వేల లక్షల రెట్ల ఎక్కువ డిఫరెన్స్ ఉంది దేవుడికి మనకి. దేవుణ్ణి మనిషి ఎప్పటికీ మరో మనిషికి పరిచయం చేయలేడు. మరి ఎలా కలుసుకోవాలి ఆయన్ని? ఆయనే దిగి రావాలి. పరిమితమైన వాడు ఎన్నటికీ అపరిమితమైన వాడిగా మారలేడు, కానీ అపరిమితమైన దాన్ని పరిమితం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆయన మన మధ్యకు రాగలడు, తాను తగ్గిపోగలడు, మనకు పరిచయం చేయగలడు. మీకు చిన్న ఉదాహరణ ఇస్తా. నేల మీద పాకే పిల్లలు ఉంటారు, చంటి పిల్లలు. వాళ్ళని మనం ఎత్తుకుంటాం, కానీ వాళ్ళు మనల్ని ఎత్తుకోరు. వాళ్ళని ఎత్తుకోవాలంటే వాళ్ళు మనం ఒక 6 అడుగులో 5.5 అడుగులో నిలబడి మనం హైట్లో ఎగర్రా అంటే పాపం వాడు ఎగరలేడు. వాడిని ఎలా ఎత్తుకుంటాం? వాడు నేల మీద ఉంటే ఆ నేల మీద మనం కూడా కూర్చుంటాం, వాడి స్థాయికి దిగిపోతాం, దిగి వాడిని చంకనెత్తుకుంటాం, చేతుల్లోకి జవురుకుంటాం. అదే అవతారం అంటే. భగవంతుడి స్థాయికి నేను ఎక్కిపోలేను, ఎగిరిపోలేను. నేను చంటి పిల్లల లాంటి వాడిని. మనిషి చంటి పిల్లాడి కంటే చంటి పిల్లాడు భగవంతుడి ముందు. ఆయనే కిందకు దిగి మనకు పరిచయం చేసుకోవాలి. అందుకే చిన్నపిల్లలతో మాట్లాడేటప్పుడు వాళ్ళున్న స్థాయికి దిగి కూర్చొని కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడతాం. దేవుణ్ణి కలుసుకోవడానికి ఒకటే పద్ధతి. భగవంతుడిని చేరుకోవడానికి అనేక మార్గాలు లేవు. అనంతమైన భగవంతుడికి ఎన్ని మార్గాలు ఉంటాయి? అనంతం ఒక్కటే. అనంతమైన భగవంతుడు అని ప్రతి మతం ఘోషిస్తోంది ఈ రోజున. భగవంతుడిని ఒప్పుకుంటున్న ప్రతి మతం. నాస్తిక మతాలని పక్కన పెట్టండి, భగవంతుడిని ఒప్పుకుంటున్న ప్రతి మతం దేవుడు అనంతుడని చెప్తుంది. అనంతం ఒకటే ఉంటుంది. అనంతానికి రోడ్డు కూడా ఒకటే ఉంటుంది. అనంతం అది కూడా. అనంతమైన దేవుడికి చేరుకునే రోడ్డు అనంతమైన దూరం ఉంటుంది. ఆ మార్గం కూడా అనంతంగానే ఉంటుంది. అనంతం ఒక్కటే కాబట్టి దేవుడు ఒక్కడే, దేవుడిని చేరుకునే మార్గము ఒక్కటే. అనంతమైన దేవుడికి అనంతమైన మార్గాలు ఉండవండి, ఎందుకంటే అనంతం ఒకటే ఉంటుంది. ఈ లాజిక్ మనం తెలుసుకోవాలి. కనుకనే ఒకటే మార్గం. ఏమిటి ఆ మార్గం అంటే, అనంతమైన దేవుడు అవల, ఈ పరిమితమైన మానవుడు యువతల ఉంటే దాటలేడు వీడు అవతలకు. కాబట్టి ఆయనే దాటి యువతలకు రావాలి. అనంతమైన మధ్య దూరాన్ని, అనంతమైన దేవుడికి పరిమితమైన మానవుడికి ఉన్నటువంటి అనంతమైన మధ్య దూరాన్ని అనంతుడే దాటి రావాలి. అందుకనే ఆయన దిగి రావాలి. ఇదొక్కటే మార్గం భగవంతుడిని కలుసుకోవడానికి. ఎందుకని భారతదేశంలో చాలామంది క్రైస్తవులు ఏసే మార్గం, ఏసే మార్గం, ఏసే మార్గం అని చెప్తున్నారు. వాళ్ళు ఏమైనా సంకుచిత స్వభావాలు అనుకుంటున్నారా? వాళ్ళు ఏమైనా నేరో మైండెడ్ అనుకుంటున్నారా మీరు? కాదు. ఏసే చెప్పుకున్నాడు నేనే మార్గం అని. మేం కల్పించలా.
ఆయనే చెప్పుకున్నాడు. భగవంతుడు దిగి వస్తే భగవంతుడి పరిభాష అలాగే ఉంటుంది. భగవంతుడి పరిభాష కర్ర ఎరగకుండా పాము చావకుండా ఉండదు. అటు ఇటుగా మాట్లాడు భగవంతుడు. ఆయన సత్యము, దేవుడే సత్యము, సత్యమే దేవుడు. గాంధీ గారి మాట ఇందాకే చెప్పాను మీకు నేను. సత్యము తొనకదు, వెనకదు, అది అటుకి ఇటుకి జరగదు. కర్ర ఎరగకుండా పాము చావకుండా మాట్లాడదు సత్యం. సత్యదేవుడు దిగి వస్తే ఆయన మాట సూటిగా ఉంటుంది. మనకి కావాలి సూటిగా మాట్లాడాలంటే స్ప్రైట్, ఆయనకు అక్కర్లేదు. ఆయన సూటిగా మాట్లాడడం ఆయన స్వభావం. అందుకనే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మాటలు చాలా సూటిగా ఉన్నాయి. అనంతమైన దేవుడు దిగి వస్తే నేను కూడా ఒకడిని అండు, నేనే అంటాడు. ఒకవేళ ఈ దివ్య గ్రంథమైన బైబిల్లో యేసుక్రీస్తు వారు పొరపాటున నేను కూడా మార్గాన్ని, నేను కూడా సత్యాన్ని, నేను కూడా జీవాన్ని, ఈ లోకమునకు నేను కూడా వెలుగుని ఇలా మాట్లాడుంటే ఆయన ఈరోజు మనం అనుమానించాలి. చూడండి, మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. ఆవిడ భర్త ఎవరండి అని అడిగితే ఒక ఆయన సభలో లేచి నిలబడి కొంచెం నసిగినట్టుగా మాట్లాడుతూ నేను కూడా అండి అని అంటే మీరు ఆ భర్తను నమ్ముతారా? దరిద్రంగా ఉండదు? మీ నాన్న ఎవర్రా అంటే కొంచెం నసిగినట్టుగా నత్తినత్తిగా మాట్లాడి ఆయన కూడా అంటే ఎట్లా ఉంటుంది? దరిద్రంగా ఉండదు? దేవుడు అనంతుడు ఒక్కడే ప్రపంచం మొత్తానికి, విశ్వం మొత్తానికి దిగి వస్తే ఆయన పరిభాష ఎలా ఉంటుంది? నేనే. అది నేరో మైండ్ కాదు, అదే అదే అసలు మార్గం, అదే అసలు మాట, అదే అసలు మైండ్. ఓ భర్త ఆమె భర్తను నేనే అంటే అది నేరో మైండ్ కాదండోయ్. మీ నాన్నగారు ఎవరంటే ఆయనే అంటే అది నేరో మైండ్ కాదు. దేవుడు కూడా నేనే అంటే అది నేరో మైండ్ కాదు. లేదా భర్త గారు నేను కూడా భర్తనంటే అది బ్రాడ్ మైండ్ కాదు, అది దరిద్రమైన మైండ్. అందుకనే దేవుడు తనే మనల్ని పలకరించడానికి, కలుసుకొని కరచాలనం చేయడానికి, మనల్ని తన స్థానానికి ఎత్తుకోవడానికి తానే మన స్థానానికి దిగి వచ్చాడు. చంటి పిల్లను మనం జవురుకొని పైకెత్తుకున్నట్టు. అందుకనే మన పూర్వీకులు ఆలోచన మన శాస్త్రాల్లో, మన పురాణాల్లో, మన వేదాల్లో ఈ ఆలోచన ఉంది. వేదాల్లో క్రీస్తు లేడు, నిజమే అది. కానీ అవతారం గురించిన ఆలోచన ఉంది. అవతారం వస్తే ఎలా ఉద్ధరించాలి అన్న ఆలోచనలు ఉన్నాయి. ఎందుకని అవతారం అని పిలిచారు దాన్ని? అనంతుడు అల్లంత దూరాన్ని ఉండేవాడు, అతీతుడు, అత్యున్నతుడు దిగి వచ్చాడు కాబట్టి, మన స్థాయికి దిగిపోయాడు కాబట్టి దాన్ని అవతారం అన్నారు. అవతారం, అవరోహణం జ్ఞాపకం చేసుకుంటే మీకు అవతారం గుర్తొస్తుంది. అవరోహణం అంటే దిగడం, ఆరోహణం అంటే ఎక్కడం. ఇప్పుడు మనం తేల్చాల్సింది ఏమిటంటే మరొక ప్రశ్న, దేవుడెవరు? దేవుణ్ణి ఎలా కలుసుకోవాలి? దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలి? దేవుని గురించిన ఇన్ని భిన్నాభిప్రాయాలు ఎన్ని ఉన్నాయి? ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్పాం. ఇప్పుడు ఇంకో ప్రశ్న ఏమిటంటే, నేనే అవతారం, నేనే అవతారం అని చాలా స్వరాలు వినపడితే ఆ అవతారాన్ని ఎలా గుర్తించాలి మహానుభావ? అది ప్రశ్న. నేనే దేవుణ్ణి, నేనే దేవుణ్ణి అని చాలామంది అంటే ఆ దేవుణ్ణి ఎలా గుర్తించాలి? అది మళ్ళీ విజ్ఞత కావాలి. నేను ఇందాక చెప్పినట్టుగా దేవుడు శక్తియుక్తులకు, నీతి న్యాయాలకు అన్నింటికీ పునాది కనుక, మూలం కనుక ఆయన మనందరికంటే ఉన్నతమైన క్యారెక్టర్ని, ఉన్నతమైన తెలివితేటల్ని, ఉన్నతమైన శక్తియుక్తుల్ని ప్రదర్శించాలి. ఆ అవతారంలో కూడా ఆ లక్షణాలు కనపడాలి. ఒకవేళ భగవంతుడు అవతారం ఎత్తితే ఆ భగవంతుడు పవిత్రతలో భేష్ అనిపించుకోవాలి, ప్రేమలో భేష్ అనిపించుకోవాలి,
శక్తియుక్తుల్లో భేష్ అనిపించుకోవాలి, తప్పు పట్ట జాలని వాడుగా ఉండాలి, పరమ పవిత్రుడిగా ఉండాలి, పరమ శక్తిమంతుడుగా ఉండాలి. ఏమిటి శక్తి? ఎలా ప్రదర్శిస్తాడు దేవుడు? శక్తి ప్రదర్శించడం అంటే 6 అడుగుల దేవుడు 60 అడుగులకి ఎదిగిపోతాడా? అది కాదు శక్తి ప్రదర్శించడం అంటే. అది మన రాజమౌళి కూడా చూపించగలడు, అది పెద్ద విషయం ఏం కాదు. కండ లేకపోయినా కండ పెట్టగలడు రాజమౌళి. హైటు లేకపోయినా హైటు తీసుకురాగలడు రాజమౌళి. ఏనుగుని ఎక్కలేకపోయినా ఎక్కిలాగా చూపించగలడు రాజమౌళి. దేవుడు రాజమౌళి కంటే గొప్పవాడు. ఆ సంగతి మనం తెలుసుకోవాలి. ఇది గ్రాఫిక్స్ కాదు. దేవుడు తన శక్తిని ఎలా ప్రదర్శిస్తాడు? మనిషికి అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసి చూపిస్తాడు. ప్రపంచంలో ఎక్కడా సాధ్యం కాని దాన్ని, విశ్వమంతటిలో ఎక్కడా సాధ్యం కాని దాన్ని సాధ్యం చేసి చూపిస్తాడు. అప్పుడే అతను నిజమైన అవతారం, నిజమైన దేవుడు. ఏమిటది? మరణాన్ని గెలవడం. ఈరోజు మీరు చూడండి, చదవండి కథల్ని. విక్రమార్కుడి కథే చదువుతారో, లేకపోతే అలెగ్జాండర్ కథే చదువుతారో, లేక ఏ అవతార పురుషుడి కథే చదువుతారో, ఏ గురువు గారి కథే చదువుతారో, బాబా గారి కథే చదువుతారో, ఓ భగవాన్ కథే చదువుతారో, మీ ఇష్టం. ఒక్కడిని చూపించండి మరణం గెలిచినోడిని, ఒక్కడిని. నేను ఈ పని నుంచి సన్యాసం పుచ్చుకుంటా. ఈ ప్రశ్న వేస్తే భీమవరంలో కాదు, బకింగ్హామ్ ప్యాలెస్లో వేసినా సరే, లండన్లో మాటలు లేవు, మాటలు లేవు. ఒక్కడు నిలబడ్డు, రమ్మనండి, ఒక్కడిని చూపించమనండి. మరణం గెలిచిన నాదుడు ఒక్కడున్నాడేమో చూపించమనండి. హాలీవుడ్ డైరెక్టర్ ఒకసారి మరణం గురించి ఇలా చమత్కరించాడు. మరణం అంటే నాకేం పెద్ద భయం లేదన్నాడు. అవునా అన్నారు అందరూ. అవును, కాకపోతే అది వచ్చినప్పుడు నేను అక్కడ ఉండకూడదు అనుకుంటున్నాను అన్నాడు. చమత్కరించగలవేమో కానీ అది విన్న ఓ మేధావి అన్నాడు, బాబు డైరెక్టర్ గారు, నీకు భయం లేదు మంచిదే, కానీ ఒక సత్యం తెలుసుకోవాలి, అది వచ్చినప్పుడు నువ్వు అక్కడ ఉండి తీరాల్సిందే. మరణానికి ఎవడైనా అపాయింట్మెంట్ ఇస్తే, నరేంద్ర మోడీ గారికి అపాయింట్మెంట్ ఇచ్చిన, చంద్రబాబు గారికి అపాయింట్మెంట్ ఇచ్చిన, అమెరికన్ ప్రెసిడెంట్కి అపాయింట్మెంట్ ఇచ్చిన తప్పించుకోవచ్చేమో, కానీ మరణానికి అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత తప్పించుకోలేవు. ఒక్కడిని చూపించండి. అందుకని జీవిత చరిత్రలన్నీ ఎక్కడ ఆరంభమవుతాయి? పుట్టుకతో ఆరంభమవుతాయి కదా. ఎక్కడ ఆగిపోతాయి? మరణంతో ఆగిపోతాయి. యేసుక్రీస్తు వారి జీవిత చరిత్ర పుట్టక ముందే ఆరంభమైంది. అనేక ప్రవచనాలు. యేసుక్రీస్తు వారి జీవిత చరిత్ర మరణంతో అంతం కాలేదు. అందుకని ఇంకా జీవితాల్ని మారుస్తూనే ఉన్న చరిత్ర ఆయన జీవిత చరిత్ర. ఇంకా జీవితాల్ని మారుస్తూ ఉన్న చరిత్ర ఆయన జీవిత చరిత్ర. ఆ జీవిత చరిత్రలు ఆరంభమైనవి, అంతమైపోయినాయి. అది పుట్టుకతో ఆరంభమైంది, మరణంతో అంతమైంది. జాతస్య మరణం ధ్రువం, పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక మానదు. ఇది పుట్టిన ప్రాణులకు మాత్రమే వర్తించే సూత్రం. ఒకవేళ ఇలా జాతస్యానికి అంటే ప్రతి పుట్టుకకు కారణభూతుడైన జనన మరణాలు లేనివాడు పుడితే ఆయనకి మరణం ఉండకూడదు. అందరికంటే అత్యున్నతమైన శక్తిమంతుడని ఎక్కడ తేలుతుందంటే మరణం గెలిచినప్పుడు తేలుతుంది. ఈరోజు ఇది నమ్మకం కాదండోయ్, ఇది క్రైస్తవుల మూఢనమ్మకం కాదు, ఇది చరిత్ర. ఇది మన భారతీయ మేధావులే ఒప్పుకున్నారు ఈ విషయాన్ని, ఎవరో కాదు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్,
మన భారతదేశంలో పుట్టిన మేధావుల్లో అగ్రగణ్యుడిగా చెప్పుకుంటున్నవాళ్ళు ఆయన ఒకడు. రాజనీతిజ్ఞుడు. మన భారతదేశ 2వ రాష్ట్రపతిగా, మొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. భారతదేశంలో ఉన్నటువంటి హైందవ తత్వంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మత ధోరణులను, తాత్విక ధోరణులను ఒక్క సంకలనంగా అచ్చువేసినవాడు, ఔపోసన పట్టినవాడు. పాశ్చాత్య దేశస్థుల, ప్రపంచంలో ఉన్న మేధావుల మన్ననలు అందుకున్నవాడు. ఒక రోజున ఇంగ్లాండ్ దేశంలో ఈస్టర్ రోజున ఓ చర్చ్కి చీఫ్ గెస్ట్గా వెళ్ళాడు ఆయన. ఆయన్ని పిలిచారు. ఆయన చర్చ్లో నిలబడి మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నాడు, అబ్బురపరిచే మాట. యూ క్రిస్టియన్స్, యూ హ్యావ్ అ యూనిక్ ప్రివిలేజ్. గో అండ్ టెల్ ఇట్ టు ద వరల్డ్ దట్ యువర్ లార్డ్ ఈజ్ రిజన్. క్రైస్తవులారా, మీకొక్కళ్ళకే ఈ భాగ్యం ఉంది. వెళ్ళి ప్రపంచానికి ఈ సత్యాన్ని చాటింపు వేయండి. ఏమిటా సత్యం? మీ ప్రభు మరణాన్ని గెలిచి లేచాడు. అందుకే అంటాడు సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆల్ ద రిలీజియస్ గురూస్ ఆర్ ఓన్లీ రిఫార్మర్స్, బట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ది ఓన్లీ రీజనరేటర్. మిగిలిన మత గురువులు, గొప్పవాళ్ళు, మహానుభావులందరినీ చూస్తే వాళ్ళు సంఘాన్ని సంస్కరించడానికి, సమాజాన్ని సంస్కరించడానికి, బయట మాత్రమే మార్పులు తేవడానికి ప్రయత్నం చేశారు. కానీ యేసు అన్నటువంటి ఈయన ఆంతర్యంలో మార్పు తీసుకొస్తాడు. నిన్ను ఆంతర్యంలో కొత్తగా మళ్ళీ తిరిగి జన్మించడానికి, పునర్జన్మకు ఈయన కారణభూతుడు అవుతాడు. ఈజ్ ఎ రీజనరేటర్. ఈయన కాక ఇంకెవరు దేవుడు? రెండవది, క్యారెక్టర్లో గొప్పవాడని నిరూపించుకోవాలి. డిస్ట్రిక్ట్ కోర్టులో ఓ జడ్జి గారు, ఈ నేరస్తుడి సంగతి నాకు తెలియదు, ఇతనికి అనవసరంగా శిక్ష విధించాను, ఇందులో నాకు ఎటువంటి భాగస్వామ్యం లేదు, నేను నిర్దోషిని, అమ్మో నన్నేమనకండి అని భయపడి నీళ్లల్లో చేతులు కడుక్కున్నటువంటి సందర్భం ఒక్కటి చూపించగలరా? ఒక న్యాయమూర్తి, రోమా సామ్రాజ్యం అంటే ప్రపంచాన్ని గడగడలాడించిన సామ్రాజ్యం. ఆనాటి సామెత ఏమిటంటే ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్. దాని అర్థం ఏమిటంటే ప్రపంచంలో నువ్వు ఏ ప్రాంతం తీసుకున్నా, ఏ దేశం తీసుకున్నా, ప్రతి రహదారి రోమ్ నగరానికి దారి తీస్తుంది. నిజంగా దారి తీస్తుందని కాదు, దాని అర్థం ఏంటంటే ప్రపంచమంతటినీ తన గుప్పెట్లో పెట్టుకుంది రోమ్ సామ్రాజ్యం అని దాని అర్థం. అన్నిటికీ క్యాపిటల్ అదే అని అర్థం. అటువంటి రోమా సామ్రాజ్యానికి ప్రతినిధిగా ఉన్నటువంటి పిలాతు అన్నటువంటి ఈ న్యాయమూర్తి యేసుక్రీస్తు వారికి మరణశిక్ష విధిస్తూ, శిలువ శిక్ష వేస్తూ, నాకు తెలీదు, ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేయకండి అని చేతులు కడుక్కున్నాడు భయంతో. అలాంటి క్యారెక్టర్ ఎక్కడైనా చూపించగలరా మీరు? ఓ నేరస్తుని చూసి జడ్జి వణికిపోయిన పరిస్థితి ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా ఈ విడ్డూరం? ఆనాడే ఆయన మీద చేసిన నేరారోపణలు నిలబడలేదు. సిలువ వేశాడు ఆయన్ని. డీజీపీ, ఒక డీజీపీ నుంచున్నాడు అక్కడ, రోమా సేనాధిపతి. ఆయన సిలువలో చనిపోవడం, ఆయనను చూసిన తర్వాత ఈయన నిజముగా దేవుని కుమారుడు అంటున్నాడు పోలీస్ ఆయన. ఎప్పుడైనా విన్నారా ఇలాగా? ఓ నేరస్తుడిని చూసి ఓ డీజీపీ వారు నేరస్తుడు కాదని చెప్పడం కాదు, మహానుభావుడని చెప్పడం కాదు, మహాత్ముడని చెప్పడం కాదు, ఈయన నిజముగా దేవుని కుమారుడు, దేవుడు అని చెప్పడం. నేరస్తుడిని చూసి తప్పు పట్టలేని క్యారెక్టర్ యేసుక్రీస్తు వారి క్యారెక్టర్. మంచితనం, కరుణ, దయ, నీతి, న్యాయం, ప్రేమ, పవిత్రత ఏదైనా తీసుకోండి, ఆయన ప్రతీక. 1885 బాంబే ప్రెసిడెన్సీ, అప్పుడు భారతదేశాన్ని 4 ప్రెసిడెన్సీలుగా విభజించి బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలన చేస్తున్న రోజులవి. మనకింకా స్వాతంత్ర్యం రాలేదు. దాదాపు స్వాతంత్ర్యం 50 సంవత్సరాలకి వస్తుందనంగా
బాంబే ప్రెసిడెన్సీలో గాంధీ మహాత్ముడు మాట్లాడుతూ యేసుక్రీస్తు వారి గురించి చెప్పిన మాట, ఇఫ్ దెర్ ఈజ్ అ పర్ఫెక్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్, తప్పు పట్టలేనటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి లోపం లేనటువంటి మనిషి అంటూ ఈ భూమి మీద ఉన్నాడు అంటే, ఇఫ్ దెర్ ఈజ్ అ పర్ఫెక్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. అది యేసు క్రీస్తే. ఇఫ్ దెర్ ఈజ్ అ పర్ఫెక్ట్ సాక్రిఫైస్ ఇన్ దిస్ వరల్డ్, ఒకవేళ ఈ ప్రపంచంలో నిస్వార్థమైన ఖచ్చితమైన త్యాగం అంటూ ఎక్కడైనా జరిగింది అంటే, ఇఫ్ దెర్ ఈజ్ అ పర్ఫెక్ట్ సాక్రిఫైస్ ఇన్ దిస్ వరల్డ్, దట్ ఈస్ ద సాక్రిఫైస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్. సిలువ మీద ఆయన చేసిన త్యాగమే. తప్పు పట్టలేని అద్భుతమైన క్యారెక్టర్. ఈ రెండిటికి ఒక అవినాభావ సంబంధం ఉంది. యేసు పునరుద్ధానానికి, యేసు పుణ్యమైన జీవితానికి ఒక అద్భుతమైన సంబంధం ఉంది. ఎందుకు మనం మరణం గెలవలేం? ఎందుకు గురువులు మరణాన్ని గెలవలేరు? ఎందుకు బాబాలు మరణాన్ని గెలవలేరు? ఎందుకు మహాత్ములుగా బిరుదు పొందిన వాళ్ళు మరణాన్ని గెలవలేరు? ఎందుకు అవతార పురుషులు మరణాన్ని గెలవలేదు? ఎందుకు క్రీస్తు ఒక్కడే మరణాన్ని గెలవగలిగాడు? ఎందుకంటే మనందరము ఏదో ఒక బలహీనతలో, పాపంలో, తప్పులో పడిపోయిన వాళ్ళమే. మరణం ఎలా వచ్చింది? మరణం ఎలా వచ్చింది? దివ్య గ్రంథమైన బైబిల్ చెప్తోంది, పాపం వల్ల వచ్చింది మరణం, పాపం వలన వచ్చు జీతము మరణం. అందుకనే మనం మరణాన్ని గెలవలేకపోతున్నాం. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. అసత్యంలో కొట్టుమిట్టాడుతున్నాను, సత్యమేంటో తెలియదు, సత్యంలోకి నడిపించు. అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నాను, అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నాను, నాకు విజ్ఞానపు వెలుగుల్లోకి నన్ను నడిపించు. మృత్యువుతో పోరాడుతున్నాను, గెలవలేకపోతున్నాను. అమృతతుల్యమైన మృత్యువు లేని జీవితాన్ని నాకు ప్రసాదించు. అప్పుడే నాకు శాంతి, శాంతి, శాంతి. మనందరం ఎవరైనా పోతే ఆత్మశాంతి కలుగుగాక అంటాం. ఈ 3 ప్రశ్నలకి జవాబు లేకుండా ఆత్మకు శాంతి ఎక్కడ కలుగుతుంది? సత్యం ఆత్మ తెలుసుకోవాలి, జ్ఞానం ఆత్మను సంపాదించుకోవాలి, మరణాన్ని గెలవాలి, మరణం లేని జీవితాన్ని ఆస్వాదించాలి. అప్పుడే ఆత్మకు శాంతి కలుగుతుంది. ఇదే మన పూర్వీకుల ప్రార్థన. ఇదిగో ఆయనలో జవాబు. ఆయన పాపరహితుడు కాబట్టే మరణం గెలవగలిగాడు. ఆయన మరణం గెలిచాడు అన్నది, మళ్ళీ చెప్తున్నాను, మూఢనమ్మకం కాదు. 1930sలోనే ఒక నాస్తికుడు బయలుదేరాడు ఇంగ్లాండ్ దేశంలో. గొప్ప జర్నలిస్టు, న్యాయశాస్త్రాన్ని అభ్యసించినవాడు, ఇన్వెస్టిగేషన్లో దిట్ట. చాలామంది లాయర్స్కి ఆద్యుడు లాంటివాడు, మాదిరి లాంటివాడు, ఒక ఇన్స్పిరేషన్. ఫ్రాంక్ మారిసన్. ఆయనకు ఒక రోజున ఓ ఆలోచన తట్టింది. ఎందుకంటే ఆయనకి చికాకు వచ్చింది క్రైస్తవుల్ని చూసి చూసి. క్రైస్తవులు మాటిమాటికి వాళ్ళ దేవుడు లేచాడు, లేచాడు, లేచాడు అని చెప్తుంటే, మరణం గెలిచాడని చెప్తుంటే, ఇది ఎంత అసంబద్ధమైన మాట, ఇది ఎంత అసాధ్యమైన మాట. దేవుడు రావడం ఏంటి, మానవుడు అవ్వడం ఏంటి, చావడం ఏమిటి, మళ్ళీ గెలవడం ఏంటి మరణాన్ని? అసలు యేసుక్రీస్తు అనే ఈ మనిషి మరణం గెలవలేదని నిరూపించేస్తే గొడవ వదిలిపోతుంది. ఇంకెప్పుడు వీళ్ళు మరణం గెలిచాడని చెప్పరు. అసలు క్రైస్తవమే అంతరించిపోతుంది. ఈయన దేవుడు కాదని తేలిపోతుందని పరిశోధన ఆరంభించాడు. దశాబ్దాలు పరిశోధన చేశాడు. నాస్తికుడు, క్రైస్తవుడు కాదు. బైబిల్ని నమ్మనివాడు, క్రీస్తుని నమ్మనివాడు. ఎలాగైనా క్రీస్తు మరణం గెలవలేదని నిరూపించాలని పూనుకున్నాడు. పరిశోధన చేసి సాక్ష్యాధారాలని ఒకచోట పేర్చి కంక్లూజన్ రాస్తే మరణం గెలిచాడనే కంక్లూజన్ వస్తుంది. అయ్యో ఇలా జరిగింది ఏంటని మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ సాక్ష్యాలన్నీ కూర్చుకొని ఓ చోట పేర్చుకొని మళ్ళీ ఆయన
కంక్లూజన్ రాస్తే మరణం గెలిచాడనే వస్తుంది. అలా మాటి మాటికి చేసి ఇక కన్విన్స్ అయిపోయాడు. అయ్యో, నేను అనుకున్నది జరగలేదే, అయినా నేను నిజాయితీగా ఉండాలి, ప్రపంచానికి ఈ విషయాన్ని తెలియచేయాలి అని పుస్తకం రాశాడు. మీకు ఇంటర్నెట్లో దొరుకుతుంది, గూగుల్ తల్లిని అడగండి చెప్తుంది. ఇంటర్నెట్లో ఈ పుస్తకం దొరుకుతుంది. హూ మూవ్డ్ ద స్టోన్, హూ మూవ్డ్ ద స్టోన్, ఎవరు ఆ సమాధి రాయిని, యేసుక్రీస్తు వారి సమాధి రాయిని తొలగించారు, దొర్లించారు అని పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో అనేకమైన చాప్టర్లు రాస్తూ మొదటి చాప్టర్కి ఇలా పేరు పెట్టాడు, ద బుక్ దట్ వాజ్ రిఫ్యూజ్ టు బి రిటన్. ఏ పుస్తకాన్ని అయితే రాయకూడదు అనుకుంటున్నానో ఆ పుస్తకాన్ని నేను రాశాను అని. ఈరోజు ఒక చారిత్రక సత్యం ఆయన మరణం గెలవడం. మరణం గెలిచాడు అంటే ఆయన దేవుడు అని నిరూపితమైపోయింది. ఎందుకంటే దేవుడు జీవానికి మూలం, మనకు జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయవాడు ఆయనే. కనుక దేవుడు దిగి వస్తే ఆయన మరణాన్ని గెలిచి తీరుతాడు. మరణాన్ని గెలిచాడు అంటే ఆయన సర్వశక్తిమంతుడు అని అర్థం. మరణాన్ని గెలిచాడు అంటే ఆయన నీతి న్యాయాలకు మూలమైన వాడు, తప్పు పట్టలేని పాపరహితుడైనటువంటి వాడు. ఎందుకంటే పాపం వల్లనే మరణం వస్తుంది. కాబట్టి దేవుడు నీతి, న్యాయం, ప్రేమ, కరుణ, పవిత్రత వీటన్నిటికీ ఉన్నతుడైన వాడుగా, ఉన్నతమైన స్టాండర్డ్ని చూపించిన వాడై ఉండాలి. శక్తియుక్తులకు ఉన్నతమైన స్టాండర్డ్ని చూపించిన వాడై ఉండాలి. ఆ రెండు ప్రమాణాలు యేసుక్రీస్తులో నెరవేరాయి. అందుకనే ఆ భగవంతుడిని కలుసుకోవడం ఆయనతోనే సాధ్యం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మనం దేవాలయాలకు వెళ్తాం చాలాసార్లు. వెళ్ళినప్పుడు అక్కడ నించొని భక్తిభావంతో లెంపలేసుకుంటాం, నమస్కారం చేస్తాం. మన దేశ సంస్కృతి చాలా గొప్పది, కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. దేవాలయంకి వెళ్ళినప్పుడు భక్తుడు ఆ వరండాలో చాలా దూరం వెళ్తాడు, కానీ ఆ దేవుడు దర్శనం కాగానే ఆ కొంచెం దేవుడి కంటే కాస్త దూరంగా నిలబడిపోతాడు. అంతకంటే ఇంకా లోపలికి వెళ్ళలేడు. వెళ్ళి ఆ దేవతామూర్తిని తాకలేడు, చూసుకోవాల్సిందే. ఆ దేవతామూర్తికి భక్తుడికి మధ్యలో కొంత గ్యాప్ ఉంటుంది. గర్భగుడికి గుడికి మధ్య గ్యాప్, భక్తుడికి భగవంతుడికి మధ్య గ్యాప్. ఈ గ్యాప్లో పూజారి గారు తిరుగుతూ ఉంటారు. మీరిచ్చింది ఆవిడకి ఇస్తారు, ఆవిడిచ్చింది మీకు ఇస్తారు, కానీ మీరెళ్ళి తెచ్చుకోవడానికి కుదరదు. ఎందుకని? మనకంత సీన్ లేదని. పరమ పవిత్రుడైన దేవుడి సన్నిధికి పాప పంకిలమైన బతుకులు, మనస్సులు కలిగిన మనం వెళ్ళలేమని. చాలాసార్లు పిల్లలు కాళ్ళు కడుక్కొని రాకపోతే మంచం ఎక్కనివ్వం, చేతులు కడుక్కొని రాకపోతే భోజనం చెయ్యనివ్వం. చాలామంది ఇంట్లోకి చెప్పులు వేసుకొస్తుంటే చెప్పులు బయట విడువుము అని చెప్తాం. మనకే ఇంత ఉంటే ఆయనకెంత ఉండాలి? మనకే ఇంత నిష్ఠుంటే గుండెల్లో ఎంతో రొచ్చు పెట్టుకొని బయట చాలా మడి కట్టుకొని జీవించే మనకి ఇంతుంటే, ఇంత సంస్కారం, ఇంత నిష్ఠ, ఇంత నీట్నెస్, శుచి, శుభ్రత ఉంటే ఆయనకెంత ఉండాలి? అందుకనే భగవంతుణ్ణి కలుసుకోవాలంటే ఓ ఆటంకం ఏమిటో తెలుసా? అది పాపం. ఈ మధ్య కొందరు పుట్టుకొచ్చారు, కొన్ని తాత్విక ధోరణులు పుట్టుకొచ్చాయి మన దేశంలో, ప్రపంచంలో కూడా. అబ్బే, మనిషిని పాపం అనకూడదు, మనిషిని పాపి అన్నవాడే పాపి అని. ఎవరిని పాపి అంటున్నాడు? మళ్ళీ మనిషినే పాప అంటున్నాడు. ఆయన డెఫినేషన్ ప్రకారం ఆయనే పాపి అయ్యాడు. పాపం అనకూడదట, మనిషిని పాపి అని చెప్పకూడదట. సత్యాన్ని సత్యంగానే చెప్పాలి.
చెప్పకపోతే ప్రమాదం. మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు, పాపం ఆయన ఫీజు తీసుకుంటాడు మీ దగ్గర. ఫీజు ఇచ్చారు కదా అని మీకు ఏదైనా జబ్బు ఉందనుకోండి, ప్రాణాంతకమైన వ్యాధి, చెప్పలేదనుకోండి ఆయన, మన పని అయిపోతుంది. ఫీజు ఇచ్చాడు కదా అని మసిపూసి మారేడుకాయ చేసి ఏం కాదులే అని చెప్పకూడదు డాక్టరు. అది వృత్తి ధర్మం కాదు, చెప్పాలి. మా వృత్తి ధర్మం కూడా కాదు అది. మేము సత్యాన్ని సత్యంగానే చెప్పాలి. మైక్లో మీకు కోపం వచ్చినా చెప్పాలి. డాక్టర్ గారు లాంటి వాళ్ళం మేము కూడా. వ్యాధి ఉందంటే ఉందని చెప్పాలి. మన వ్యాధి ఒక్కటే, అన్ని వ్యాధులకు ఒకటే మూల వ్యాధి. అదేమిటంటే పాపం. అది లేదు అనకూడదు. అహం బ్రహ్మస్మి, మనిషే దేవుడు, మనిషిని పాపి అనకూడదు అన్నది తర్వాత వచ్చిన ఆలోచన. వేదాల కాలంలో ముందట లేదది. మన దేశంలో కూడా ఈ రోజుకి దాంతో విభేదిస్తున్నటువంటి హైందవ మహాశయులు ఉన్నారు, ఋషులున్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు, మత సంస్కరణ చేసిన వాళ్ళు ఉన్నారు. మనిషి స్వతఃసిద్ధంగా పాపిగా బ్రతుకుతున్నాడు, పుడుతున్నాడు. అందుకనే మనుధర్మశాస్త్రంలో ఈ మాట ఉంది. బైబిలు ఏదైతే తన పేజీల్లో చెప్తుందో, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు మనకు దయచేసేటువంటి ఆ మహావైభవోపేతమైనటువంటి, ఆ మహిమాన్వితమైనటువంటి ఆ జీవితాన్ని కోల్పోతున్నాం అని బైబిల్ చెప్తున్నట్టే మనుధర్మశాస్త్రం 2వ అధ్యాయంలో కూడా మనవు చెప్పాడు. పాపోహం పాపకర్మాహం. అహం దేవుడు కాదు, పాపం, పాపోహం. కాబట్టి లోపలి మనిషి పాపమైపోయాడు, కాబట్టి పాప పంకిలమైపోయాడు, కాబట్టి పాపకర్మాహం. కర్మ కూడా పాపమైపోయింది, చేతలు కూడా, పనులు కూడా పాపమైపోయాయి. అందుకని నేను సత్కర్మ చేస్తే ఆ సత్కర్మ ద్వారా భగవంతుడిని ప్రసన్నం చేసుకోలేను అని భగవద్గీత చెప్తోంది. ఎందుకని? సత్కర్మ, దుష్కర్మ 2 కర్మలు ఉన్నాయి, మంచి పని, చెడ్డ పని. నా మంచి పని కూడా చెడిపోతుంది. ఎందుకని? నేను ఆంతర్యంలో అప్పటికే చెడిపోయాను కాబట్టి నా దాన ధర్మాలు కూడా నాకు పుణ్యాన్ని తీసుకురాలేవు. నేను పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నా సరే నాకు పుణ్యం రాదు. నేను బాప్తిస్వం తీసుకున్నా సరే నాకు పుణ్యం రాదు. నేను ఎక్కడైనా మునిగినా సరే నాకు పుణ్యం రాదు. ఎందుకని? నేను ఆంతర్యంలోనే పాప పంకిలమైపోయాను. పాపోహం పాపకర్మ. అందుకని సత్కర్మ ద్వారా కూడా భగవంతుణ్ణి నేను చేరుకోలేను. పాపాత్మా పాప సంభవ. పాపంలోనే పుట్టాను, పాపమే సంభవిస్తుంది, పాపమే చేస్తున్నాను. నాకు దిక్కెవడు? పాపం లేనివాడే నాకు దిక్కు, పాపం చేయనివాడే నాకు దిక్కు. ఆయనే దిగివచ్చి నన్ను ఈ పాపకూపం నుంచి బయటకు లాగాలి. త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సలే. ఎందుకని పైకి చూస్తున్నాడు, కింద ఎవడూ లేడు. దేవుడొక్కడే పాపం లేనివాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. దేవుడొక్కడే నీతిమంతుడని బైబిల్ ఘోషిస్తోంది. ఆ విషయాన్నే మనుధర్మశాస్త్రంలో మనువు రిపీట్ చేశాడు. దేవా శరణాగత వత్సలే, నీ శరణు చొచ్చాను, వాత్సల్యం చూపించు, కృప చూపించు. కృపయా దేవా శరణాగత వత్సలే, నన్ను రక్షించు. అన్యదా శరణం నాస్తి, మరొక శరణం నాకు లేదు. ఎందుకంటే మరొక పుణ్యాత్ముడు లేడు. కాబట్టి ఆ దేవుడు దిగి వస్తే ఈ సమస్యకు పరిష్కారం కావాలి. ఆయన పాపరహితుడు కాబట్టి మరణాన్ని గెలిచాడు. మరి నేను మరణాన్ని గెలవాలంటే నా పాపం పోవాలి. మృత్యోర్మా అమృతంగమయ అన్న ప్రార్థన నెరవేరాలంటే మృత్యోర్మా అమృతంగమయ, మృత్యువుతో పోరాడుతున్నాను, మృత్యువు లేనటువంటి అమృతతుల్యమైనటువంటి జీవితంలోకి నన్ను నడిపించు. అది జరగాలంటే నా పాపం పోవాలి. నా పాపం పోవాలంటే పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి.
నా స్టూడెంట్ ఒక అబ్బాయి హైందవ విద్యార్థి నన్ను అడిగాడు, సార్ ఎందుకని శ్రీకృష్ణుల వారు శిశుపాలుణ్ణి 99 తప్పుల్ని క్షమించాడు, 100వ తప్పు చేస్తే సంహరించాడు, మరి ఎందుకని యేసుక్రీస్తు వారు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తానంటాడు, ఎందుకు సార్ అని అడిగాడు. నేను ఎప్పుడు నా స్టూడెంట్స్కి యేసుక్రీస్తు గురించి చెప్పలా క్లాస్ రూమ్లో. కానీ క్లాస్ అయిపోయిన తర్వాత, ఫేర్వెల్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత భోజనం చేసేటప్పుడు నా దగ్గరకు వచ్చి అడిగాడు. అప్పుడు చెప్పాను, చెప్పాలిగా, అడిగారు కాబట్టి అప్పుడు చెప్పాను. ఎందుకంటే క్షమించడం అంత సులభం కాదయ్యా. క్షమించడానికి చాలా కావాలి. కొంతమంది అంటుంటారు, గాయపరుస్తారు, అవమానిస్తారు, మాట అంటారు, చాలా పనులు చేస్తారు, చివరిలో సారీ అంటారు. సారీ చెప్పాగా అంటారు, మళ్ళీ సారీ చెప్పాగా ఇంకా ఊరుకోవచ్చుగా అంటారు. సారీ చెప్పడం ఈజీ, వినడమే కష్టం. ఎందుకంటే హర్ట్ అయింది నువ్వు కాదు, వాళ్ళు కదా. క్షమించడం చాలా కష్టం. మీరు కావాలంటే భర్త 2వ సెటప్ పెడతాడే, ఆ సంగతి తెలుస్తుందే భార్యకి, ఆ భార్యని అడిగి చూడండి క్షమించడం ఎంత కష్టమో చెప్తుంది. భర్తకు తెలియకుండా మెయింటైన్ చేస్తుంటుందే భార్య, ఆ సంగతి భర్తకు తెలిసిందనుకోండి, ఆయన్ని అడిగి చూడండి క్షమించడం ఎంత కష్టమో చెప్తాడు. భగవంతుడు మన పాపాన్ని క్షమించడం అంత సులభం కాదండోయ్. యేసు ప్రభు ఎందుకు క్షమించగలిగాడు అన్ని పాపాలని? ఆయన ఎందుకు 99 పాపాలనే క్షమించాడు? ఎందుకంటే ఆయన పాపాల కోసం చచ్చిపోలేదు, ఈయన పాపాల కోసం చనిపోయాడు. పాపం ఎంత కాస్ట్లీ అంటే దాన్ని క్షమించాలంటే భగవంతుడే దిగివచ్చి, మనిషిగా దిగివచ్చి, పాపరహితమైన జీవితం జీవించి నిరూపించుకుని మన స్థానంలో ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించాలి. ఎందుకు పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించాలి? న్యాయం డిమాండ్ చేస్తుంది. మీ పక్కింటి వాడు వచ్చి మీ ఇంట్లో ఎవరినైనా చంపేస్తే వాడిని ప్రభుత్వం ఊరికే క్షమించేసి రోడ్డు మీద వదిలేస్తే, కేసు మాఫీ చేస్తే, అప్పుడు తెలుస్తుంది మీకు క్షమించడం అంటే ఏమిటో. ఎలా క్షమిస్తారని ప్రభుత్వాన్ని నిలదీస్తారు మీరు. టీవీ 9లోకి వచ్చేస్తారు మీరు. మానవ హక్కుల సంఘం దగ్గరికి వెళ్తారు మీరు. సుప్రీంకోర్టులో వేస్తారు మీరు, నాకు న్యాయం కావాలి అని. కొన్నిసార్లు అన్యాయాలు జరుగుతాయి. మన ఈ మధ్య ఎవరో ఒక అమ్మాయి ఊరికే కన్ను కొడుతూ ఉంది, వాట్సాప్లో వస్తూ ఉంది. లైక్లే అమ్మాయికి. అది చూసి ఇన్స్పైర్ అయ్యి హైదరాబాద్లో ఎవడో ఒక అబ్బాయి కన్ను కొట్టాడట. లైకులు రాలేదు, షీ టీం వచ్చింది, పోలీసులు పట్టుకెళ్ళారు. పాపం వాడు ఓ రిక్వెస్ట్ చేశాడు, అమ్మాయి కన్ను కొడితేనేమో ఇన్ని లైకులా, నేను కన్ను కొడితే నన్ను జైల్లో పెడతారా, నాకు న్యాయం కావాలి. అమ్మాయికి అబ్బాయికి ఈ దేశంలో ఎంత తేడా చూసారా? మనస్సాక్షి వెంటనే మాట్లాడుతుంది. అదే మరి పక్కింటోడొచ్చి మన ఇంట్లో వాడిని ఒకడిని చంపేస్తే వాడికి శిక్ష వేయకుండా ప్రభుత్వం వాడి కేసును మాఫీ చేస్తే మీకు ఎంత కష్టంగా ఉంటుంది. మీ గుండెల్లో ఉన్న మనస్సాక్షి, మీ గుండెల్లో ఉన్నటువంటి ఆ న్యాయం ఆక్రోశిస్తుంది, ఇది అన్యాయం అని అరుస్తుంది. మరి దేవుడి న్యాయం, ఆయన చట్టాన్ని అతిక్రమిస్తే, పాపం చేస్తే, ఆయనకు ఎదురొడ్డి నిలబడితే, ఆయనకు తిరుగుబాటు చేస్తే, ఆయనకు అవిధేయత చూపిస్తే, ఆయన చట్టాన్ని ఉల్లంఘిస్తే దానికి శిక్ష ఉండదంటారా? కానీ ప్రేమామయుడు కాబట్టి నిన్ను శిక్షించకుండా, నన్ను శిక్షించకుండా తన మీదకు శిక్ష తీసుకున్నాడు. అందుకనే క్రీస్తు సిలువలో చనిపోవలసి వచ్చింది. ఈరోజు గుడికి మధ్య ఉన్న ఆ అగాధం తొలగిపోయింది. ఈరోజు మనకి పూజారి అక్కర్లేదు, క్రీస్తే మన పూజారి, పెద్ద పూజారి.
ఏ పూజారి పర్ఫెక్ట్ కాదు, కానీ ఈ పూజారి పర్ఫెక్ట్. అందుకనే బైబిల్లో ఈ మాట ఉంది, పాపులలో చేరక మిక్కిలి హెచ్చైనటువంటి పెద్ద పూజారి పరలోకంలో ఆకాశంలో మనకున్నాడు అని. ఈయన ఒక్కడే భగవంతునికి భక్తునికి అనుసంధానమైంది. అంబికా దర్బార్పతి కాదు, యేసుక్రీస్తు. నేను లేవనెత్తిన ప్రతి ప్రశ్నకు మీకు ఈరోజు జవాబు చెప్పాను. దేవుణ్ణి గురించి ఇన్ని భిన్నాభిప్రాయాలు మన దేశంలో ఎందుకున్నాయి? ఆయన్ను మనం ఊహించగలం కానీ తెలుసుకోలేము మనంతటా మనం. అందుకనే ఇన్ని భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలి? ఆయనే తెలియచేసుకోవాలి. దేవుడెవరు? నీతి న్యాయాలకు, శక్తికి, యుక్తికి స్టాండర్డ్, అత్యున్నతమైన వాడు, అన్నింటిలో గొప్పవాడు. దాన్ని ఆయన ప్రదర్శించుకోవాలి. దేవుణ్ణి ఎలా కలుసుకోవాలి? ఆయనే దిగి రావాలి. ఆయన యథాతథంగా వచ్చి మన ముందు నిలబడితే మనము చచ్చి కూర్చుంటాం. మనం ఆయన్ని తట్టుకోలేము. బాలకృష్ణను తట్టుకోవచ్చు, కానీ ఆయన్ని మాత్రం తట్టుకోలేము, నిజంగా తట్టుకోలేము. అందుకనే ఆయన మనలాగా మారిపోయాడు, మనిషిగా పుట్టాడు, మన ముందు నించున్నాడు, మనిషిగానే జీవించాడు, కానీ మనుషులందరికంటే ఉత్తముడిగా జీవించాడు. మనిషిగా జీవిస్తూనే తన దేవత్వాన్ని ప్రదర్శించాడు. నీతికి న్యాయానికి ఆయన అడ్రస్గా మారాడు. ఆయనే ఒక కొలమానంగా మారాడు, గీటురాయిగా నిలబడిపోయాడు. అత్యంత అద్భుతమైన శక్తిని, మరణాన్ని గెలిచి నిరూపించి చూపించాడు. తాను దేవుడనని, పరమ పవిత్రమైన దేవుడనని, పరలోకం నుంచి దిగి వచ్చానని, తాను మామూలు మనిషి కాదని, మనిషిగా వచ్చిన మనిషి కంటే మించిన దేవుణ్ణని నిరూపించుకున్నాడు. అలా నిరూపించుకోవడమే కాదు, మనుషుల స్థానంలో మనిషికి దేవుడికి అడ్డుగోడగా ఉన్న పాపాన్ని తొలగించడానికి పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించాడు. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. సర్వ పాపాలు పోవాలంటే రక్తం చిందించబడాలి, ప్రోక్షించబడాలి. ఎందుకో నేను ముందే చెప్పాను, రక్తంలో ప్రాణం ఉంటుంది. పాపం వచ్చినప్పుడు ప్రాణం పోయింది, మరణం వచ్చింది. పాపం పోవాలంటే మళ్ళీ మరణించాలి, ప్రాణం పెట్టాలి, అప్పుడే పాపం పోతుంది. అయితే మరణించినప్పుడు, ప్రాణం పెట్టినప్పుడు ఆ ప్రాణం పాపం లేనిదై ఉండాలి. ప్రాణం రక్తంలో ఉంటుంది. రక్తదానం ప్రాణదానం అన్నాం. అందుకే ఆ రక్తం పరమ పవిత్రమైనదై ఉండాలి. అందుకనే తాండీయ బ్రాహ్మణంలో ఉన్న మాట ఇది, సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. 3వ లైను, తత్రక్తం, ఆ రక్తము పరమాత్మేణ, అది మనిషిదై ఉండకూడదు, పరమాత్ముడిదై ఉండాలి. పరమాత్ముడికి రక్తం ఉండదు, ఆయనకి దేహం ఉండదు. అందుకని అవతారం ఎత్తాలి, మానవ దేహాన్ని ధరించాలి. పుణ్య, అది పాపము లేనిదై ఉండాలి, పుణ్యమైన రక్తమై ఉండాలి. దాన, అది తనకు తానుగానే ఇచ్చివేసిందై ఉండాలి, బలవంతంగా ఇచ్చింది అయి ఉండకూడదు. కాబట్టి బలవంతంగా ఆయన సిలువలో చనిపోలేదు కనుక, తనకు తానుగా స్వచ్ఛందంగా చనిపోయాడు కనుక ఎవరిని బలవంతంగా ఆయన మార్చడు. స్వచ్ఛందంగా మీరు మారితేనే మారుస్తాడు. బలియాగం, మరొకటి స్థానంలో బలి అయిపోవాలి. తత్రక్తం పరమాత్మేనా పుణ్యదాన బలియాగం. ఈ 4 క్వాలిఫికేషన్స్ యేసుక్రీస్తులో నెరవేరాయి. ఆయన దేవుడని నిరూపించుకున్నాడు, పరమాత్మేణ. ఆయన పాపరహితుడని నిరూపించుకున్నాడు, పుణ్య. తనకు తానుగా సిలువకు అప్పగించుకున్నాడు, దాన. మన స్థానంలో చనిపోయాడు, బలియాగమయ్యాడు. అందుకనే ఆ దేవుణ్ణి ఆయనే పరిచయం చేశాడు. ఆయనే మనిషికి దేవుడికి ఉన్న పాపమనే అడ్డుగోడను తొలగించాడు. ఈరోజు మనిషి ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా, ఏ దేశస్థుడైనా, ఏ ప్రాంతం వాడైనా ఆ దేవుణ్ణి కలుసుకోవడానికి యేసు పిలుస్తున్నాడు. నేనే ఆ దేవుణ్ణని పరిచయం చేసుకుంటున్నాడు. ఎవరైతే ఆయన పంచన చేరతారో వారికి మోక్షం సిద్ధిస్తుంది. ఎందుకంటే మోక్షం సిద్ధించాలంటే మనం పాపాన్ని జయించాలి.
కామ క్రోధ లోభ మదమాత్సర్యాలు మనము జయించిన నాడు మనకి మోక్షం సిద్ధిస్తుంది. యేసుక్రీస్తు వారు కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని, మదాన్ని, మత్సరాన్ని, సమస్తాన్ని, అటువంటి మరి ఏ పాపాన్నైనా సరే జయించాడు కాబట్టి మనకు కూడా మోక్షం సిద్ధింపచేయగలడు, అద్భుతమైన జీవితాన్ని ప్రసాదించగలడు. ఆయన దేవుడని నిరూపించుకున్నాడు కనుక ఆయనే సత్యము, అసతోమా సద్గమయ అన్న ప్రార్థనకు ఆయనే జవాబు. ఆయన దేవుడని నిరూపించుకున్నాడు కాబట్టి ఆయనే వెలుగు. దేవుడు అంటే వెలుగు. అందుకనే మనం దేవుడి గుళ్ళో దీపం పెట్టక్కర్లేదు. నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపమని బైబిల్ ఘోషిస్తోంది. మన గుండెల్లో ఆత్మ చచ్చిపోయింది. ఆ దేవుడు మళ్ళీ మన గుండెల్లోకి వచ్చినప్పుడు మనం వెలిగించబడతాం. దేవుడే మన గుడుల్లో దీపాలు వెలిగిస్తాడు, మన బ్రతుకుల్ని వెలిగిస్తాడు. ఆయన దేవుడిని నిరూపించుకున్నాడు కాబట్టి తమసోమా జ్యోతిర్గమయ అన్న ప్రార్థనకు జవాబుగా నిలిచాడు. ఆయన మరణాన్ని గెలిచాడు కాబట్టి జీవమని జీవప్రదాతని నిరూపించుకున్నాడు కాబట్టి మృత్యోర్మ అమృతంగమయ అన్న ప్రార్థనకు జవాబుగా నిలిచాడు. ఆయన మన దేశానికి కావలసిన దేవుడు, మన దేవుడు, మన పూర్వీకులు ఎదురు చూసిన దేవుడు, మన పూర్వీకులు ప్రార్థించిన దేవుడు. తెలియకపోయినా ఆ అజ్ఞాన దశలో, తెలిసి తెలియక ఆ సృష్టికర్త కోసం చేసిన ప్రార్థనలో జవాబును నేనే అని ఇన్ని వేల సంవత్సరాల తర్వాత వచ్చిన దేవుడు. ఆయన మన భారతదేశానికి కావలసిన దేవుడు, మన దేవుడు. అందుకే కుషబ్ చంద్రసేన్ రాజారాం మోహన్ రాయ్ శిష్యుడైనటువంటి వాడు, ప్రార్థనా సమాజాన్ని స్థాపించినటువంటి వాడు ఇలా రాసుకున్నాడు తన డైరీలో యేసుక్రీస్తు గురించి. జీసస్ మై స్వీట్ జీసస్, జీసస్ మై స్వీట్ జీసస్, యు ఆర్ ట్రూలీ ఏషియన్, యు ఆర్ మైన్. నీవు విదేశీ దేవుడవు కాదు, నీవు ఆసియా దేశస్థుడవు, నీవు నా వాడవు, నా మధురమైన యేసు, నీవు నా వాడవు. అందుకనే వివేకానంద స్వామి ఇలా చెప్పాడు యేసుక్రీస్తు వారి గురించి. యాజ్ అన్ ఓరియంటల్ ఐ హ్యావ్ నో అదర్ వే ఎక్సెప్ట్ టు ఫాల్ prostrate బిఫోర్ హిమ్ అండ్ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ మై గాడ్. నాకు మరో మార్గం లేదు ఈ ఈశాన్య దేశపు సన్యాసిగా యేసుక్రీస్తు వారి ముందు సాష్టాంగపడి ప్రణామం చేసి ఆయనను నా దేవుడిగా నేను మ్రొక్కడం తప్ప. ఈ దేవుడు ఈరోజు మీ ముందు ప్రత్యక్షతమవుతున్నాడు. మీరు పిలిస్తే మీ హృదయాల్లోకి వస్తాడు. స్నేహితులారా, యేసుక్రీస్తు ఎవ్వరిని బలవంతంగా మార్చడు. అందుకనే ఆయన చెప్పుకున్నాడు. ఈ పుస్తకం చివరి పేజీల్లో ఆయన చెప్పిన మాట ఇది: నేను హృదయము బయట నిలుచుని తట్టుచున్నాను, ఆ హృదయపు తలుపు తడుచున్నాను. ఎందుకు తడుతున్నాడు? ఎందుకు బయట నిలబడి తడుతున్నాడు? బలవంతంగా మార్చేవాడైతే తలుపులు తోసుకొని రాలేడా? మాట చెబితే మనకి ఊపిరాడదు. మాట చెబితే ఆగిపోయిన ఊపిరి మళ్ళీ ఊపిరి పోసుకుంటుంది. సృష్టికర్త అయిన దేవుడు, జీవప్రదాత అయిన దేవుడు, అరవీర భయంకరుడైనటువంటి మహాశక్తిమంతుడైన సర్వశక్తిమంతుడైన దేవుడు నీ హృదయంలోకి నెట్టుకొని రాలేడా? నీ జీవితంలోకి రాలేడా? జుట్టు పట్టుకుని నిన్ను నన్ను మోక్షానికి లాక్కుపోలేడా? పోగలడు. కానీ మర్యాదస్తుడు, నీ స్వేచ్ఛను గౌరవించేవాడు. అందుకని ఆయన ఈ మాట చెప్తున్నాడు: నేను హృదయము బయట నిలబడి తలుపు తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతనిలోనికి ఆమెలోనికి వస్తాను, అతనితో ఆమెతో సహవసిస్తాను. తలుపు తీస్తేనే. ఏ మతంలోనైనా బలవంతపు మత మార్పిళ్ళు ఉంటాయేమో కానీ క్రైస్తవంలో క్రీస్తు శిష్యులుగా మారేటప్పుడు బలవంతపు మత మార్పిడి సాధ్యం కాదు. ఎందుకంటే ఎవరి హృదయంలోకి, ఎవరి జీవితంలోకి ఆయన బలవంతంగా రానేరాడు. మీరు పిలిస్తేనే వస్తాడు. పిలవని పేరంటానికి మీరు వెళ్తారేమో కానీ ఆయన రాడు. ఆయన మీకంటే ఎక్కువ సెల్ఫ్ డిగ్నిటీ ఉన్నవాడు. ఈరోజు బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. ఇంత చెప్పాక యేసుక్రీస్తుని
పిలుస్తారా, పలకకుండా వెళ్ళిపోతారా? మీరే నిర్ణయించుకోవాలి.